ఈరోజు మనం 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లోని 7th చాప్టర్ ద నెక్లెస్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇది ఒక చాలా మంచి స్టోరీ, చాలా బాగుంటుంది. ఫస్ట్ చూద్దాం. మటిల్డా ఈజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. ఇందులో ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆమె పేరు మటిల్డా. ఆమెని ఒక గ్రాండ్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ బట్ నో జ్యువెలరీ. ఆమె దగ్గర మంచి డ్రెస్ ఉంటుంది, చాలా అందమైన డ్రెస్. కాకపోతే ఆ పార్టీకి వేసుకోవడానికి ఎటువంటి జ్యువెలరీ ఉండదన్నమాట, నగలు ఏవి ఉండవు. షీ బారోస్ ఎ నెక్లెస్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్. తనకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ దగ్గర ఒక నెక్లెస్ ఇప్పించుకుంటుంది, అంటే అప్పుగా ఆ పార్టీకి వేసుకోవడానికి మళ్ళీ తిరిగిస్తానని చెప్పి ఒక నెక్లెస్ ఇప్పించుకుంటుంది. అండ్ లూజెస్ ఇట్, కానీ దాన్ని పోగొట్టుకుంటుంది అనమాట ఆ నెక్లెస్. వాట్ హ్యాపెన్స్ దెన్, దాని తర్వాత ఏమైంది అనేది ఈ స్టోరీ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రెటీ యంగ్ లేడీస్ born as if through an error of destiny into a family of clerks. ఈమె ఒక చాలా అందంగా ఉండే ఆమె చాలా అందంగా ఉంటుంది. యంగ్ లేడీస్ born as if through an error of destiny అంటే ఎలా ఫీల్ అవుతుంటుందంటే తనను డెస్టినీ మిస్ అయ్యి, అంటే విధి ఎర్రర్ వల్ల, విధి చేసిన తప్పు వల్ల ఒక క్లర్క్ వాళ్ళ ఫ్యామిలీలో పుట్టుంటుంది. ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫాదరు మదర్ వాళ్ళంతా ఎవరు క్లర్క్స్ అంటే ఒక చిన్న పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అటెండర్స్ లాగా క్లర్క్స్. అటువంటి క్లర్క్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీలో పుట్టుంటుంది ఈమె. చాలా అంటే ఓ రకంగా పూర్ ఫ్యామిలీ అనమాట. చాలా అందంగా ఉంటుంది, బట్ ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టింది ఈమె. షీ హ్యాడ్ నో డౌరీ, ఎటువంటి కట్నం తీసుకొని రాలేదు. నో హోప్స్ లేవు తనతో. నో మీన్స్ ఆఫ్ బికమింగ్ నోన్, అంటే ఫేమస్ అయ్యేంత ఛాన్స్ లేదు. లవ్డ్, ప్రేమించే ఆ ప్రేమ తక్కువ. అండ్ మ్యారీడ్ బై ఎ మ్యాన్ ఎదర్ రిచ్ ఆర్ డిస్టింగ్విష్డ్, అంటే ఒక అట్లీస్ట్ రిచ్ హస్బెండ్ అయినా, అంటే రిచ్ పర్సన్ అయినా పెళ్లి చేసుకుందాం అనే ఛాన్స్ కూడా లేదు. ఒక ఫేమస్ పర్సన్ను, రిచ్ పర్సన్ను పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా లేదు ఆమెకు, ఇవన్నీ లేవు. అండ్ షీ అలౌడ్ హర్సెల్ఫ్ టు మ్యారీ ఏ పెటీ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చివరికి ఏం చేస్తుందంటే ఒక నార్మల్ క్లర్క్నే పెళ్లి చేసుకుంటుంది. తన హస్బెండ్ వచ్చేసి ఈ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ డిపార్ట్మెంట్లో అంటే ఆ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీస్లో ఒక క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడు. సో క్లర్క్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఇంకొక క్లర్క్నే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆమెకేమో కోరికలు ఉంటాయి, చాలా రిచ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పి. సో రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలంటే డౌరీ కూడా అట్లనే ఇవ్వాల్సి వస్తుంది కదా. సో అది ఛాన్స్ లేదు, ఫేమస్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఒక నార్మల్ క్లర్క్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. షీ వాజ్ సింపుల్ బట్ షీ వాజ్ అన్హ్యాపీ. చాలా సింపుల్గా వాళ్ళ లైఫ్ ఏమో హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఆమె మాత్రం అన్హ్యాపీగా ఉందన్నమాట. టోటలీ అన్హ్యాపీ ఆమె మాత్రం, అంటే తన ఫ్యామిలీ కండిషన్స్ని బట్టి ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. షీ సఫర్డ్ ఇన్సెసెంట్లీ అంటే నిరంతరాయంగా ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటుంది తన యొక్క పరిస్థితికి. నేనెందుకు రిచ్గా లేను, నేనెందుకు ఇటువంటి పూర్ ఫ్యామిలీలో పుట్టినాను, నాకెందుకు రిచ్ హస్బెండ్ రాలేదు, ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీలింగ్ హర్సెల్ఫ్ బార్న్ ఫర్ ఆల్ డెలికసీస్ అండ్ లగ్జరీస్. ఎప్పుడు ఇంకా అంటే దేనికోసం పుట్టిందంటే ఆమె ఫీలింగ్ హర్సెల్ఫ్ బార్న్ ఫర్ ఆల్ డెలికసీస్ అంటే టేస్టీ ఫుడ్ ఉంటుంది కదా, టేస్టీ ఫుడ్ ఐటమ్స్, అంటే రిచ్గా మంచి టేస్టీగా ఉండే ఫుడ్, దాని గురించి ఆలోచిస్తూ. అండ్ లగ్జరీస్, చాలా రిచ్గా ఉండాలి, అన్ని లగ్జరీలు, అన్ని సౌకర్యాలు అనుభవించాలా అని చెప్పి ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవన్నీ లేవు కదా ఈమెతో. సో వాటన్నిటిని ఆడంబరాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. షీ సఫర్డ్ ఫ్రమ్ ద పావర్టీ ఆఫ్ హర్ అపార్ట్మెంట్. తన అపార్ట్మెంట్ దుస్థితి చూసి, అంటే పావర్టీ ఆఫ్ హర్ అపార్ట్మెంట్ అంటే పేద ఫ్యామిలీ కదా. సో ఒక నార్మల్ అపార్ట్మెంట్లో ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఇంత చిన్న ఇంట్లో ఉన్నాను నేను. ద షాబీ వాల్స్ అంటే ఆ మురికి పట్టిన పాత గోడలు ఉంటాయి కదా, వాటి గురించి. అండ్ ద ఓన్ చైర్స్, ఎప్పటి నుంచో వాడుతున్న కుర్చీలు, వాటిని చూసి ఎప్పుడు ఇలానే ఉంటుందా నా లైఫ్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ టార్చర్డ్ అండ్ యాంగర్డ్ హర్. ఇవన్నీ, ఈ షాబీ వాల్స్, ఆ చైర్స్, తన ఇంట్లో ఉండే థింగ్స్ అంటే అన్నీ ఓల్డ్ కదా. సో అంటే పూర్ ఫ్యామిలీ కాబట్టి రిచ్నెస్ అనేది లేదు ఇంట్లో. సో ఎప్పుడు వాటిని చూసి టార్చర్ ఫీల్ అయ్యేదన్నమాట. అండ్ కోపం కూడా వచ్చేది తన దుస్థితిని తలుచుకొని. ఈ విధంగా ఆమె ఆ పేదరాలిగా ఉన్నందుకు, ఒక పేద వ్యక్తిగా ఉన్నందుకు ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. వెన్ షీ సీటెడ్ హర్సెల్ఫ్ ఫర్ డిన్నర్ ఆపోజిట్ హర్ హస్బెండ్ హూ అన్కవర్డ్ ద టురీన్ విత్ ఎ డిలైటెడ్ ఎయిర్ సేయింగ్. ఒకరోజు అంటే నైట్
డిన్నర్ టైం, డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఎదురెదురుగా కూర్చున్నారు, ఆపోజిట్ టు హర్ హస్బెండ్. తన ఎదురుగా కూర్చొని ఉన్న హస్బెండ్ ఈ విధంగా ట్యూరిన్ అంటే ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, సూప్ సర్వ్ చేయనీకి సూప్ తాగుతూ ఉంటారు కదా, సూప్ని పెట్టే ఆ డిష్ని, అంటే ఆ చిన్న గిన్నె, దాన్ని ట్యూరిన్ అని పిలుస్తాం. దాన్ని మూత ఓపెన్ చేస్తూ విత్ ఏ డిలైటెడ్ ఎయిర్, అంటే చాలా హ్యాపీగా వ్యక్తి ఏమన్నాడంటే వాళ్ళ హస్బెండ్ సేయింగ్, ఓ ద గుడ్ పాట్ పై. పాట్ పై అనేది ఒక ఫుడ్ ఐటమ్ అనమాట, పూరిలాగా ఉండే ఒక చిన్న ఫుడ్ ఐటమ్. దాన్ని చూస్తూ, ఓ ద గుడ్ పాట్ పై, ఐ నో నథింగ్ బెటర్ దాన్ దట్. అసలు ఇంతకంటే బెటర్ ఇంకొకటి లేదు నాతో, అంటే నేను ఎప్పుడు చూడలే, ఎంత బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తన హస్బెండ్. అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడేటువంటి వ్యక్తి వాళ్ళ హస్బెండ్. షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్స్, కానీ ఈమె మాత్రం ఎలిగెంట్ డిన్నర్స్ గురించి, అంటే చాలా రిచ్ డిన్నర్, రిచ్ ఫుడ్ గురించి, ఆఫ్ షైనింగ్ సిల్వర్ ప్లేట్స్లలో మెరుస్తా చాలా రిచ్ ఫుడ్ ఉంటుంది కదా, వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది ఈమె. షీ థాట్ ఆఫ్ ద ఎక్స్క్విజిట్ ఫుడ్ సర్వ్డ్ ఇన్ మార్వలెస్ డిషెస్, అంటే ఎప్పుడు మార్వలెస్ డిషెస్ అంటే చాలా గొప్ప గొప్ప, అంటే రిచ్గా ఉండే ప్లేట్లలో, సిల్వర్ ప్లేట్స్ కానీ ఇటువంటి ప్లేట్స్లలో ఎక్స్క్విజిట్ ఫుడ్ అనమాట, అంటే రిచ్ ఫుడ్ ఉంటుంది కదా, చాలా రేర్గా దొరికే ఫుడ్ ఐటమ్స్ మేబీ, అటువంటి రిచ్ ఫుడ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది. షీ హ్యాడ్ నెయిదర్ ఫ్రాక్స్ నార్ జ్యువెల్స్, నథింగ్. ఆమె దగ్గర ఫ్రాక్స్ లేవు, అంటే ఆ డ్రెస్సు ఉంటుంది కదా, డ్రెస్ లేదు, ఫ్రాక్స్, అండ్ జ్యువెల్స్, నగలు లేవు, నథింగ్, ఏం లేవు. అండ్ షీ లవ్డ్ ఓన్లీ దోస్ థింగ్స్, కానీ అవంటేనే ఇష్టం, ఫ్రాక్స్ అంటే ఇష్టం, అంటే మంచి బట్టలు అంటే ఇష్టం, జ్యువెల్స్ అంటే ఇష్టం, బట్ అవన్నీ లేవు, ఏదో సింపుల్గా ఉన్నాయి కొన్ని, అంతే, సింపుల్ అంటే నార్మల్ థింగ్స్, అంతేగాని ఒక రిచ్గా ఎటువంటివి లేవు ఆమెతో. షీ హ్యాడ్ ఎ రిచ్ ఫ్రెండ్, కానీ ఈమెకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉండేది ఒకప్పుడు. ఏ స్కూల్ మేట్ అట్ ద కాన్వెంట్, తను కాన్వెంట్లో చదువుకునేటప్పుడు స్కూల్లో తన క్లాస్మేట్ అనమాట, ఒక అమ్మాయి ఒకప్పుడు ఫ్రెండ్ ఉండేది. హూ షుడ్ నాట్ లైక్ టు విజిట్, ఆమె అంటే పెద్దగా కలవదనమాట ఆమె, వీళ్ళిద్దరు పెద్దగా కలుసుకునే వాళ్ళు కాదు. షీ డిడ్ నాట్ లైక్ టు విజిట్. షీ సఫర్డ్ సో మచ్ వెన్ షీ రిటర్న్డ్, ఆమె తిరిగి వచ్చినప్పుడు చాలా బాధపడింది అనమాట, అంటే తన రిచ్ ఫ్రెండ్ కదా, నాకెందుకు ఇంత, నేనెందుకు రిచ్గా లేను, ఆ అమ్మాయి ఇంత రిచ్గా ఉందని చెప్పేసి బాధపడేది. షీ వెప్ట్ ఫర్ హోల్ డేస్ ఫ్రమ్ డెస్పైర్ అండ్ డిసప్పాయింట్మెంట్, మొత్తం ఆ రోజులన్నీ ఆమె తిరిగి వచ్చిన తర్వాత, అంటే స్టార్టింగ్లో ఎప్పుడో స్కూల్లో ఫ్రెండ్ కదా, దాని తర్వాత ఎప్పుడో కలిసిన తర్వాత నుంచి ఎప్పుడూ బాధపడతానే ఉందన్నమాట, చాలా రోజుల వరకు. ఆ డెస్పైర్ అంటే వితౌట్ హోప్, నాకెందుకు ఇలా ఉంది అని చెప్పేసి, అండ్ డిసప్పాయింట్మెంట్తో ఎప్పుడూ ఏడ్చేది ఈ మటిల్దా తన రిచ్ ఫ్రెండ్ని తలుచుకొని. వన్ ఈవినింగ్ హర్ హస్బెండ్ రిటర్న్డ్ ఎలేటెడ్ బేరింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏ లార్జ్ ఎన్వలప్. ఒకరోజు ఈ విధంగా ఆమె బాధపడతా ఉంది కదా తన యొక్క పరిస్థితిని తలుచుకొని, ఒకరోజు తన హస్బెండ్ వచ్చాడు, చాలా హ్యాపీగా వచ్చాడు. రిటర్న్ ఎలేటెడ్ అంటే వెరీ హ్యాపీ. చేతిలో ఒక పెద్ద ఎన్వలప్ కవర్ ఉంది, ఆ ఎన్వలప్ తీసుకొని ఓ రోజు చాలా హ్యాపీగా వచ్చాడు వాళ్ళ హస్బెండ్. హియర్ హీ సెడ్, ఇదిగో తీసుకో అని చెప్పి, హియర్ ఈజ్ సంథింగ్ ఫర్ యూ, నీకోసం ఇందులో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది అని చెప్పి ఆ ఎన్వలప్ ఆమె చేతిలో పెట్టాడనమాట. She quickly drew out a printed card on which were inscribed these words. ఆ ఎన్వలప్ ఓపెన్ చేసింది, దాంట్లో ఒక ప్రింటెడ్ కార్డ్ ఉంది, ఆ కార్డులో ఈ విధంగా ఉందన్నమాట. ద మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ మేడం జార్జ్ ర్యాంపోనియో. దాంట్లో మినిస్టర్, ఒక పెద్ద మినిస్టర్, అంటే ఈయన పనిచేసేది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కదా వాళ్ళ హస్బెండ్, దానికి సంబంధించిన ఒక మినిస్టర్ ఉంటాడు కదా, అంటే ఒక పెద్ద ఆయన, చాలా రిచ్ మ్యాన్ మేబీ, అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి మినిస్టర్. ఆయన మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ మేడం జార్జ్ ర్యాంపానియో తన భార్య, వాళ్ళిద్దరు కలిసి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆస్క్ ద ఆనర్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మే, ఎంఎంఈ, మే లాయిజల్. మే అంటే మిస్సెస్ అని అర్థం ఫ్రెంచ్లో, ఎం అని ఉంటే మిస్టర్ అండ్ మిస్సెస్, వీళ్ళిద్దరిని పిలుస్తూ ఉన్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ లాయిజల్స్ కంపెనీ. ఈ లాయిజల్స్ అంటే వీళ్ళిద్దరు లాయిజల్స్ కదా, వాళ్ళ ఇంటి పేరు అనమాట. ఈమె పేరు మటిల్దా లాయిజల్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ మే అంటే మిస్సెస్ అని అర్థం. మిస్సెస్ లాయిజల్స్ కంపెనీ, మీరు మా ఫంక్షన్కి రావాలి డిన్నర్కి. మండే ఈవినింగ్ January 18 అట్ ద మినిస్టర్స్ రెసిడెన్స్. మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షను January 18న ఉంటుంది, మండే ఈవినింగ్. మీరు రావాలి అని చెప్పి ఇన్విటేషన్ కార్డ్ అది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిలైటెడ్, ఒక మినిస్టర్ నుంచి తన ఇంట్లో జరిగే ఫంక్షన్కి ఇన్విటేషన్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, అలా కాకుండా యాజ్ హర్ హస్బెండ్ హ్యాడ్ హోప్డ్, తన హస్బెండ్ కూడా అనుకున్నాడు ఈమె
చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత అని. షీ త్రూ ద ఇన్విటేషన్ స్పైట్ఫుల్లీ అపాన్ ద టేబుల్ మర్మరింగ్. కానీ ఈమె ఇరిటేట్ చేస్తూ, అంటే అవతల వ్యక్తిని, తన భర్తని ఇరిటేట్ చేస్తూ, అంటే తనని ఇబ్బంది పెడుతూ ఇలా చెప్పింది. ఆ టేబుల్ మీదకి విసిరేసింది, ఆ ఇన్విటేషన్ కార్డ్ని విసిరేస్తూ ఇలా గొనుగుతూ ఉందన్నమాట. మర్మరింగ్ అంటే తనలో తను మాట్లాడుకోవడం. వాట్ డూ యూ సపోజ్ ఐ వాంట్ విత్ దట్, దాన్ని తీసుకొని ఏం చేయాలి నేను, అంటే ఏం చేయాలి దాంతో అన్నట్లుగా మాట్లాడింది. బట్ మై డియరీ ఐ థాట్ ఇట్ వుడ్ మేక్ యూ హ్యాపీ. డియర్ అంటే నేనేమనుకున్నాను, ఈ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని అనుకున్నాను నేను. తన భర్త చెప్తా ఉన్నాడు. యూ నెవర్ గో అవుట్, ఎప్పుడు బయటకి రావు కదా పెద్దగా. అండ్ దిస్ ఈజ్ అన్ అకేషన్, ఇది ఒక మంచి ఫంక్షన్, అంటే ఫైన్ వన్, అందులోనూ చాలా బెస్ట్ ఫంక్షన్ ఇది. ఎవ్రీబడి విషెస్ వన్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెలెక్ట్. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటారు, కాకపోతే సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే పిలుస్తూ ఉంటారు. నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్కి అంటే మినిస్టర్ ఆఫీస్లో అక్కడ పనిచేసే డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది అందరి ఎంప్లాయీస్కి ఇవ్వలేదు, కొద్దిమందికి మాత్రమే ఇచ్చినారు. సో ఇది మనం గౌరవంగా భావించాలి, చాలా గౌరవంగా ఫీల్ అవ్వాలి ఈ ఇన్విటేషన్ వచ్చినందుకు. యూ విల్ సీ ద హోల్ అఫీషియల్ వరల్డ్ దేర్. ఈ ఫంక్షన్కి వెళ్తే అక్కడ హోల్ అఫీషియల్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడికి వస్తారు ఈ ఫంక్షన్కి అన్నాడు. షీ లుక్డ్ అట్ హిమ్ విత్ అన్ ఇరిటేటెడ్ ఐ అండ్ డిక్లేర్డ్ ఇంపేషెంట్లీ. కానీ ఆమె ఇరిటేటింగ్ మూడ్లో తన భర్త వైపు చూస్తూ ఇంకా ఓపిక లేకుండా చెప్పిందనమాట. వాట్ డూ యూ సపోజ్ ఐ హ్యావ్ టు వేర్ టు సచ్ ఎ థింగ్ యాజ్ దట్. అంటే అంత పెద్ద ఫంక్షన్కి నేను ఏం వేసుకోవాలో చెప్పి, ఇప్పుడు నా దగ్గర ఏం బట్టలు ఉన్నాయి, ఎటువంటి క్లోత్స్ ఉన్నాయి, నేను ఏం వేసుకోవాలా అనింది. హీ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్. ఇతను ఆలోచించలే, తన భర్త ఈ పాయింట్ ఆలోచించలే. హీ స్టామర్డ్, తడబడుతూ, స్టామరింగ్ అంటే తడబడుతూ ఈ విధంగా అన్నాడు. వై ద డ్రెస్ యూ వేర్ వెన్ వీ గో టు ద థియేటర్. మనం ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా డ్రెస్. ఈ డ్రామాస్, నాటకాలు ఉంటాయి కదా, ఈ నాటకాలు చూడడానికి థియేటర్కి వెళ్ళేటప్పుడు నువ్వు వేసుకుంటావు కదా రెగ్యులర్గా, ఆ డ్రెస్ వేసుకో. ఇట్ సీమ్స్ వెరీ ప్రెటీ టు మీ. అది చాలా అందంగా ఉంటుంది ఆ డ్రెస్, నాకు చాలా ఇష్టం, నువ్వు వేసుకో అన్నాడు. హీ వాజ్ సైలెంట్, స్టూపిఫైడ్ ఇన్ డిస్మే. చాలా సైలెంట్గా ఉన్నాడు. స్టూపిఫైడ్ అంటే అనేబుల్ టు థింక్ అనమాట, అంటే ఏం ఆలోచించాలో కూడా అర్థం కాల. ఇన్ డిస్మే అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు తను కూడా. అట్ ద సైట్ ఆఫ్ హిస్ వైఫ్ వీపింగ్. తన భార్య ఏమో ఏడుస్తూ ఉంది, ఎటువంటి బట్టలు వేసుకోవాలా అంత పెద్ద ఫంక్షన్కి, నా దగ్గర మంచి డ్రెస్ లేదని చెప్పి తన భార్య ఏడుస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో చూస్తూ ఉన్నాడు. హీ స్టామర్డ్, మళ్ళీ తడబడుతూ ఈ విధంగా అన్నాడు. వాట్ ఈస్ ద మ్యాటర్, ఏం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏం ప్రాబ్లం ఏమి అని. బై ఎ వైలెంట్ ఎఫర్ట్, అది చాలా కష్టపడుతూ, షీ హ్యాడ్ కంట్రోల్డ్ హర్ వెగ్జేషన్, తన బాధని కంట్రోల్ చేసుకొని, అండ్ రెస్పాండెడ్ ఇన్ ఏ కామ్ వాయిస్, మెల్లగా చెప్పింది. వైపింగ్ హర్ మాయిస్ట్ చీక్స్, తన బుగ్గలన్నీ మొత్తం తడిచిపోయాయి కదా కన్నీళ్లతో, అన్నిటినీ తుడుచుకుంటూ ఇలా చెప్పింది. నథింగ్, ఏం లేదు. ఓన్లీ ఐ హ్యావ్ నో డ్రెస్ అండ్ కాన్సిక్వెంట్లీ ఐ కెనాట్ గో దిస్ అఫేర్. మ్యాటర్ ఏంటంటే నా దగ్గర మంచి బట్టలు లేవు, ఐ హ్యావ్ నో డ్రెస్, అండ్ కాన్సిక్వెంట్లీ దానివల్ల ఈ ఫంక్షన్కి, ఈ అఫేర్ అంటే నథింగ్ బట్ ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి నేను రాను, డిన్నర్కి, ఆ పార్టీకి నేను రాను. గివ్ యువర్ కార్డ్ టు సమ్ కలీగ్ హూజ్ వైఫ్ ఈజ్ బెటర్ ఫిటెడ్ అవుట్ దాన్ ఐ. ఎవరైనా మీ కలీగ్ ఉంటే ఆ కలీగ్కి ఇచ్చేసాయి, అంటే ఎవరి బారైనా బాగుంటుంది కదా, అంటే మంచి డ్రెస్సులు బాగా రిచ్గా వచ్చే ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే ఈ కార్డు, వాళ్ళు వెళ్తారు, నేనైతే రాను అని చెప్పింది ఈమె. హీ వాజ్ గ్రీవ్డ్ అంటే చాలా బాధపడినాడు దానికి. బట్ ఆన్సర్డ్, రిప్లై ఇచ్చినాడు తన భార్యకి. లెట్ అస్ సీ మటిల్దా, చూద్దాం మటిల్దా, హౌ మచ్ వుడ్ ఏ సూటబుల్ కాస్ట్యూమ్ కాస్ట్. ఒక మంచి డ్రెస్సు ఎంత పడుతుంది మనకి అమౌంట్, అంటే ఎంత ఖరీదు ఉండొచ్చు. సంథింగ్ దట్ వుడ్ సర్వ్ ఫర్ అదర్ అకేషన్స్, సంథింగ్ వెరీ సింపుల్, అంటే ఇప్పుడు కొంటే వేరే అకేషన్స్ కూడా వెళ్ళే విధంగా చాలా సింపుల్గా ఉండే ఏదైనా మంచి డ్రెస్సు కావాలంటే ఎంత అవ్వచ్చు, డబ్బులు చెప్పు అన్నాడు. అంటే తన భర్త కొనడానికి రెడీగా ఉన్నాడు. షీ రిఫ్లెక్టెడ్ ఫర్ సమ్ సెకండ్స్, థింకింగ్ ఆఫ్ ఎ సమ్ దట్ షీ కుడ్ ఆస్క్ ఫర్ వితౌట్ బ్రింగింగ్ విత్ ఇట్ an immediate refusal and a frightened exclamation from the economical clerk. కొద్దిసేపు ఆలోచించింది. తన భర్త చెప్పు ఎంత అవుతుందో డ్రెస్సు, మంచిది చెప్పు, ఈ ఫంక్షన్తో పాటుగా వేరే ఫంక్షన్స్ కూడా వేసుకునే విధంగా, అండ్ చాలా సింపుల్గా ఉండేది ఏదన్నా చెప్పు, అంటే ఎంత అవ్వచ్చు కొనడానికి అన్నాడు. కొద్దిసేపు ఆలోచించింది, ఎందుకంటే ఎంత చెప్పాలా, థింకింగ్ ఆఫ్ ఎ సమ్, ఎంత అమౌంట్ చెప్పాలా. సడన్గా ఎక్కువ చెప్పింది అనుకో,
వితౌట్ బ్రింగింగ్ విత్ అట్ ఎన్ ఇమీడియట్ రెఫ్యూజల్, అంటే అంత నా వద్దు అని చెప్పేస్తాడు కదా, సో ఎక్కువ అమౌంట్ చెప్పకూడదు. అంటే ఫ్రైట్ అండ్ ఎక్స్క్లమేషన్ ఫ్రమ్ ద ఎకనామికల్ క్లర్క్, చాలా ఎక్కువ చెప్పింది అనుకో అమౌంట్, ఇతను మామూలుగా సాధారణమైనటువంటి క్లర్క్ కదా, అంత డబ్బు స్పెండ్ చేయలేడు, సో ఎంత చెప్పాలని చెప్పి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉంది. ఫైనలీ షీ సెడ్, చివరికి ఇలా చెప్పిందనమాట, ఇన్ ఏ హెజిటేటింగ్ వాయిస్, అది కూడా చెప్పాలా వద్దా అన్న విధంగా చెప్పింది. ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ, నేను ఎగ్జాక్ట్గా చెప్పలేని ఎంత అవుతుందో, బట్ ఇట్ సీమ్స్ టు మీ దట్ 400 francs ఆట్ టు కవర్ ఇట్. సో ఎంత అవుతుందో ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ ఒక 400 francs ఉండొచ్చు అని చెప్పింది. అంటే కవర్ చేయొచ్చు, 400 francs ఉంటే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, కవర్ చేయొచ్చు ఆ డబ్బులతో, ఏదైనా మంచి డ్రెస్ కొనొచ్చు అని చెప్పింది. 400 francs, ఫ్రాంక్స్ అంటే ఫ్రాన్స్లో ఉండే కరెన్సీ అనమాట. హీ టర్న్ ఏ లిటిల్ పేల్. 400 francs అని అనగానే మొత్తం మొహమంతా పాలిపోయింది, అంటే ఇతని హస్బెండ్, ఆమె హస్బెండ్ది. ఫర్ హీ హ్యాడ్ సేవ్డ్ జస్ట్ దిస్ సమ్ టు బై ఎ గన్ దట్ హీ మైట్ బీ ఏబుల్ టు జాయిన్ సమ్ హంటింగ్ పార్టీస్ ద నెక్స్ట్ సమ్మర్. ఎందుకంటే ఆ 400 francs ఇతను సేవ్ చేసుకున్నాడు డబ్బులు, అది ఎందుకు ఒక గన్ కొందాం అనుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్లో ఈ హంటింగ్ పార్టీస్ ఉంటాయి కదా, వేటగాళ్ళు వెళ్తూ ఉంటారు కదా గ్రూప్గా, అంటే ఫ్రెండ్లీగా ఈ పక్షుల్ని వాటిని వేటాడడానికి పోయేటప్పుడు గన్స్ ఉంటాయి కదా, ఆ గన్ను కొందామని చెప్పి డబ్బుల్ని సేవ్ చేసుకున్నాడు. 400 francs దాకా ఉన్నాయి. విత్ సమ్ ఫ్రెండ్స్ హూ వెంట్ టు షూట్ లాక్స్ ఆన్ సండే. లాక్స్ అనేది ఒక బర్డ్ అనమాట, పక్షులు. వీళ్ళు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు తన భర్తకి, వాళ్ళు లాస్ట్ సండేస్ అప్పుడప్పుడు ఈ పక్షుల్ని వేటాడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా వెళ్ళాలంటే ఇతనికి కూడా గన్ ఉండాలి కదా, సో ఆ గన్ను కొందామని చెప్పి డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉన్నాడు. నెవర్దలెస్ హీ ఆన్సర్డ్, అయినప్పటికీ అంటే తను సేవ్ చేసుకున్నాడు కదా అమౌంట్ గన్ కోసం, అయినా కూడా ఈ విధంగా అన్నాడు, వెరీ వెల్, ఓకే, ఐ విల్ గివ్ యూ 400 francs, నేను 400 francs ఇస్తా, బట్ ట్రై టు హ్యావ్ ఎ ప్రెటీ డ్రెస్, ఒక మంచి డ్రెస్ కొనుక్కో, ఓకేనా అని చెప్పి తను గన్ కోసం దాచుకున్న డబ్బులు ఆమెకి ఇచ్చేశాడనమాట తన. ద డే ఆఫ్ ద బాల్ అప్రోచ్డ్. బాల్ అంటే ఇక్కడ డ్యాన్సింగ్ పార్టీ అనమాట. బాల్ అంటే మనం క్రికెట్ ఆడుకునే బంతి కాదు, ఇక్కడ ఒక డ్యాన్సింగ్ పార్టీ. ఆ డే వచ్చేసింది, ఒక పార్టీ ఉంది కదా, పార్టీ డే వచ్చేసింది. అప్రోచ్డ్ అంటే దగ్గరకు వస్తూ ఉంది, అంటే ఆ రోజు కదా ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఆ డేట్. అండ్ మిస్సెస్ లాయిజల్ సీమ్డ్ సాడ్, కానీ ఈ లాయిజల్ మాత్రం, అంటే ఈ మటిల్దా మిస్సెస్ లాయిజల్ చాలా బాధగా ఉంది, ఇంకా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, యాంగ్జియస్, చాలా ఇబ్బంది పడుతూ ఉంది, టెన్షన్ పడుతూ ఉంది. నెవర్దలెస్ డ్రెస్ వాజ్ నియర్లీ రెడీ, కానీ తన డ్రెస్ ఏమో రెడీ అయిపోయింది, కానీ ఈమె మాత్రం బాధగా ఉంది ఇంకా. హర్ హస్బెండ్ సెడ్ టు హర్ వన్ ఈవినింగ్, ఓ రోజు సాయంత్రం తన హస్బెండ్ అన్నాడు, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ, ఏంటి మ్యాటర్ చెప్పు. యూ హ్యావ్ యాక్టెడ్ స్ట్రేంజ్లీ ఫర్ 2 or 3 days, గత 2-3 రోజుల నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. డ్రెస్ లేదని చెప్పినావు, డబ్బులు ఇచ్చి డ్రెస్ కొనుక్కోమని డ్రెస్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఎందుకు బాధ అని అడిగినాడు. అండ్ షీ రెస్పాండెడ్, ఈమె రిప్లై ఇచ్చింది, ఐ ఆమ్ వెక్స్డ్ నాట్ టు హ్యావ్ ఎ జ్యువెల్. వెక్స్డ్ అంటే వర్రీడ్ అనమాట. ఐఎమ్ వర్రీడ్ నాట్ టు హ్యావ్ ఎ జ్యువెల్, ఈ నగలు లేవు కదా, ఎటువంటి నగ లేదు పార్టీకి వేసుకోవడానికి, సో నేను దాని గురించి బాధపడుతున్నా. నథింగ్ టు అడోన్ మై సెల్ఫ్ విత్. అడోన్ అంటే అలంకరించుకోవడం అనమాట. నన్ను ఈ పార్టీకి అలంకరించుకోవడానికి ఎటువంటి జ్యువెల్స్ లేవు నాతో. ఐ షల్ హ్యావ్ సచ్ ఎ పావర్టీ స్ట్రికెన్ లుక్. అక్కడికి వెళ్తే ఈ పావర్టీ అంటే పేదరికం, ఒక పేద అమ్మాయిలాగా నేను కనిపిస్తాను అక్కడికి వెళ్తే. ఎటువంటి ఈ జ్యువెల్స్ ఏవీ లేకుండా నేను వెళ్తే, జ్యువెలరీ అక్కడ చాలా పేద వ్యక్తిలాగా కనిపిస్తాను నేను. ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు గో టు దిస్ పార్టీ. సో ఈ పార్టీకి వెళ్ళకూడదని అనుకుంటున్నాను నేను అని చెప్పింది ఆమె. హీ రిప్లైడ్, యూ కెన్ వేర్ సమ్ న్యాచురల్ ఫ్లవర్స్. ఓ పని చేయి, మంచి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ ధరించి అక్కడక్కడ డ్రెస్ మీద అండ్ నీ జుట్టుకి అంతా. ఇన్ దిస్ సీజన్ దే లుక్ వెరీ చిక్ అంటే చాలా బ్యూటిఫుల్గా అనే అర్థం. చాలా న్యాచురల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కదా, చాలా వండర్ఫుల్గా కనిపిస్తాయి ఈ సీజన్లో. ఫ్లవర్స్ పెట్టుకో, ఎందుకు జ్యువెల్సే ఎందుకు ఉండాలో, మంచి ఫ్లవర్స్ ఏదన్నా నువ్వు పెట్టుకో, బాగుంటాయి కదా అన్నాడు. షీ వాజ్ నాట్ కన్విన్స్డ్, కానీ ఈమె మాత్రం కన్విన్స్ అవ్వలేదన్నమాట. నో, షీ రిప్లైడ్, నో అని చెప్పింది. దేర్ ఈజ్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్ దాన్ టు హ్యావ్ ఎ షాబీ ఎయిర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిచ్ విమెన్. అక్కడికంతా చాలా రిచ్ వస్తారు కదా, రిచ్ ఆడవాళ్ళంతా రిచ్గా ఉన్న వాళ్ళు వస్తారు కదా అక్కడికి. వాళ్ళ మధ్యలో ఏదో ఈ షాబీ అంటే నేను మాసిపోయిన దానిలాగా, అంటే ఎటువంటి నగలు లేకుండా చాలా మోడెస్ట్గా ఉంటే దానికన్నా హ్యూమిలియేటింగ్ ఇంకోటి ఉండదు. హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరం. అంతమంది రిచ్ పర్సన్స్ మధ్యలో నేను ఇలా సాధారణంగా ఒక పేద వ్యక్తిలాగా ఎటువంటి జ్యువెల్స్ లేకుండా ఉండడం కన్నా
అవమానకరం ఇంకోటి లేదు, సో నేను రాను అని కన్విన్స్ అవ్వలేదన్నమాట ఈమె. అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఈమె ఒప్పుకోలే. దెన్ హర్ హస్బెండ్ క్రైడ్ అవుట్. వెంటనే తన హస్బెండ్ గట్టిగా అరిచినాడు అనమాట. హౌ స్టూపిడ్ వీఆర్, ఎంత స్టూపిడ్ మనం, అసలు ఈ విధంగా ఆలోచించవచ్చు మనం. ఓకే, గో అండ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్ మిస్సెస్ ఫారెస్టియర్ అండ్ ఆస్క్ హర్ టు లెండ్ యూ హర్ జ్యువెల్స్. సో అయితే మీ ఫ్రెండ్ ఉంది కదా ఎవరో, ఆమె రిచ్ అమ్మాయి ఉంది కదా మిస్సెస్ ఫారెస్టియర్, ఆమె దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏమైనా జ్యువెల్స్ ఉంటే ఇప్పించుకో, మళ్ళీ తిరిగిస్తానని చెప్పి పార్టీ కోసం పోయి అప్పుగా తెచ్చుకోపో అని చెప్పి గట్టిగా అరిచినాడు. షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్. ఈమె మాత్రం చాలా ఆనందంగా గట్టిగా అరిచిందనమాట. ఇట్ ఈస్ ట్రూ షీ సెడ్. అవును కదా, ఇలా చేయొచ్చు కదా మనం. ఐ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్. అసలు నాకు ఈ ఆలోచనే రాలేదు. మనం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పుగా, అంటే ఆ పార్టీ కోసం అదొక రోజుకి అప్పుగా తెచ్చుకోవచ్చు కదా ఏదైనా ఒక మంచి జ్యువెలరీ తెచ్చుకొని వచ్చి పార్టీ అవ్వగానే తిరిగి ఇచ్చేద్దాం ఆమెకి. ఈ ఐడియా నాకెందుకు రాలేదని చెప్పి చాలా హ్యాపీగా అరిచింది. ద నెక్స్ట్ డే షీ టుక్ హర్సెల్ఫ్ టు హర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ రిలేటెడ్ హర్ స్టోరీ ఆఫ్ డిస్ట్రెస్. సో నెక్స్ట్ డే ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మిస్సెస్ ఫారెస్టియర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన స్టోరీ అంతా చెప్పింది, ఇది మ్యాటర్ అని చెప్పి. మిస్సెస్ ఫారెస్టియర్ వెంట్ టు హర్ క్లాజెట్. ఈమె తన ఫ్రెండ్ ఉంది కదా మిస్సెస్ ఫారెస్టియర్, తన క్లాజెట్ దగ్గరికి వెళ్ళి, క్లాజెట్ అంటే ఈ జ్యువెలరీ అంతా పెట్టుకునే స్పేస్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అదంతా, అక్కడికి వెళ్ళి టుక్ అవుట్ ఎ లార్జ్ జ్యువెల్ కేస్. అందులో నుంచి కొన్ని నగలు ఉంటాయి కదా, జ్యువెల్ కేస్ అంటే రకరకాల నగలు, ఆ పెట్టె తీసుకొని వచ్చింది. బ్రాట్ ఇట్, ఓపెన్డ్ ఇట్ అండ్ సెడ్. వాటిని తీసుకొని వచ్చి ఆ నగల పెట్టెని ఓపెన్ చేసి ఇలా చెప్పింది, చూస్ మై డియర్, ఇందులో ఏం కావాలో సెలెక్ట్ చేసుకో మై డియర్ అని చెప్పింది. షీ సా అట్ ఫస్ట్ సమ్ బ్రేస్లెట్స్. ఫస్ట్ కొన్ని బ్రేస్లెట్స్ చూసింది ఈ మటిల్దా. దెన్ ఏ కాలర్ ఆఫ్ పర్ల్స్, ఈ ముత్యాలు ఉంటాయి కదా, ఒక హారం అనమాట. కాలర్ ఆఫ్ పర్ల్స్ అంటే ముత్యాల హారాన్ని చూసింది. దెన్ ఏ వెనేషియన్ క్రాస్ ఆఫ్ గోల్డ్. వెనేషియన్ అంటే రిలేటెడ్ టు వెనిస్, ఇటలీలో ఒక సిటీ ఉంటుంది కదా వెనిస్, ఆ వెనిస్కి సంబంధించినటువంటి ఒక క్రాస్ ఆఫ్ గోల్డ్ క్రాస్. జీసస్ క్రైస్ట్ది సిలువ ఉంటుంది కదా, క్రాస్ బంగారంతో తయారు చేసినటువంటి ఆ వెనిస్ క్రాస్ చూసింది. అండ్ జ్యువెల్స్ ఆఫ్ అడ్మైరబుల్ వర్క్మ్యాన్షిప్, చాలా నగలు చూసిందనమాట, ఇలా రకరకాల నగలు. అడ్మైరబుల్ వర్క్మ్యాన్షిప్ అంటే దాని యొక్క పనితనం ఆ నగల మీద, అంటే చాలా అద్భుతంగా ఆ నగలన్నింటినీ తయారు చేశారనమాట. అటువంటి అద్భుతమైన నగలన్నింటినీ చూస్తూ ఉంది. షీ ట్రైడ్ ద జ్యువెల్స్ బిఫోర్ ద గ్లాస్. ఈ అద్దం ముందు, గ్లాస్ అంటే ఇక్కడ మిర్రర్, అద్దం ముందు ఆ జ్యువెల్స్ అన్నీ పెట్టుకొని చూసుకుంటూ ఉంది. మొత్తం అన్ని జ్యువెల్స్ని ట్రై చేసింది. హెజిటేటెడ్ బట్ కుడ్ నేదర్ డిసైడ్ టు టేక్ దెమ్ నార్ లీవ్ దెమ్. అంటే వాటిని వద్దనిపిస్తూ ఉంది, మళ్ళీ వదిలేయలేదు, అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాల ఆమెకి. దెన్ షీ ఆస్క్డ్, హ్యావ్ యూ నథింగ్ మోర్, ఇంకా లేవా నీతో అని చెప్పింది. వై, ఎస్, లుక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఉన్నా ఇంకా కావాలంటే చూడని చెప్పి ఇంకొన్ని తీసుకొచ్చింది. ఐ డు నాట్ నో వాట్ విల్ ప్లీజ్ యూ, నీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా, సో చూడు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో అని చెప్పి మళ్ళీ తెచ్చింది. సడన్లీ షీ డిస్కవర్డ్ ఇన్ ఎ బ్లాక్ సేటిన్ బాక్స్. సడన్గా ఒక బ్లాక్ సేటిన్ అనేది మెటీరియల్ అనమాట, బ్లాక్ సేటిన్ బాక్స్లో ఒకటి కనిపించింది. ఏ సూపర్బ్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్, ఒక డైమండ్ నెక్లెస్ కనిపించింది మటిల్దాకి. హర్ హ్యాండ్స్ ట్రెంబుల్డ్ యాజ్ షీ టుక్ ఇట్ అవుట్. ఆ డైమండ్ నెక్లెస్ తీస్తూ ఉంటే తన చేతులన్నీ షేక్ అవుతూ ఉన్నాయి, వణుకుతూ ఉంది మటిల్దా. షీ ప్లేస్డ్ ఇట్ అబౌట్ హర్ థ్రోట్ అగైన్స్ట్ హర్ డ్రెస్ అండ్ వాజ్ ఎక్స్టాటిక్. ఆ డైమండ్ నెక్లెస్ తీసుకొని డ్రెస్ మీదనే తన మెడ చుట్టూ తన గొంతు దగ్గర పెట్టుకొనింది, అంటే చూసుకుంటా ఉంది తనకు ఎలా కనిపిస్తుందని. అండ్ వాజ్ ఎక్స్టాటిక్, చాలా 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 హ్యాపీ, ఓవర్ జాయ్ అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంది మటిల్దా. దెన్ షీ ఆస్క్డ్ ఇన్ ఏ హెసిటేటింగ్ వాయిస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ. ఇంకా అంటే అడగాల వద్దా ఏమనుకుంటుందో అన్నట్లుగా యాంగ్జైటీతో అడిగేసింది అనమాట. కుడ్ యూ లెండ్ మీ దిస్, ఇది ఇస్తావా నాకు, ఓన్లీ దిస్, ఇది ఒక్కటి చాలు, ఇది ఇస్తావా అని అడిగింది. వై, ఎస్ సడన్లీ, ప్రాబ్లం ఏం లేదు తీసుకోపో అని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ మిస్సెస్ ఫారెస్టియర్. చెప్పేసింది, ఓ ఎస్ సడన్లీ తీసుకో, ఎంజాయ్ చేయని. షీ ఫెల్ అపాన్ ద నెక్ ఆఫ్ హర్ ఫ్రెండ్, ఎంబ్రేస్డ్ హర్ విత్ ప్యాషన్, దెన్ వెంట్ అవే విత్ హర్ ట్రెజర్. వెంటనే తన ఫ్రెండ్ నెక్ చుట్టూ అంటే చేతులు పెట్టి హగ్ చేసుకొని, ఎంబ్రేస్డ్ హర్ విత్ ప్యాషన్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని, అంటే తనని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా తన ట్రెజర్తో, అంటే తన సంపద వచ్చింది కదా, తనకు కావాల్సిన జ్యువెలరీ డైమండ్ నెక్లెస్ తీసుకొని ఇంటికి వచ్చేసింది చాలా హ్యాపీగా మటిల్దా. ద డే ఆఫ్ ద బాల్ అరైవ్డ్. ఇంకా ఆ పార్టీ డే వచ్చేసింది అనమాట. బాల్ అంటే చెప్పాం కదా, ఆ డ్యాన్సింగ్ పార్టీ అనమాట. ఆ డే వచ్చేసింది.
మిస్సెస్ లాయిజల్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. అందులో మిస్సెస్ లాయిజల్ సక్సెస్ అయిపోయిందనమాట ఆ పార్టీలో, అంటే చాలా ఫేమస్ అయిపోయింది. షీ వాజ్ ద ప్రెటియెస్ట్ ఆఫ్ ఆల్. మొత్తం ఉన్న అక్కడికి వచ్చిన లేడీస్ అందరిలో అందంగా ఉన్నది ఎవరంటే ఈమెనే. ఎలిగెంట్, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది, ఎలిగెంట్గా. గ్రేషియస్, స్మైలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్, చాలా గ్రేస్తో, చాలా అంటే చాలా ఆనందంగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంది, ఆనందంగా కనిపిస్తూ ఉంది, నవ్వుతూ, ఫుల్ ఆఫ్ జాయ్, ఎంజాయ్ చేస్తూ ఉంది మొత్తం పార్టీ అంతా. ఆల్ ద మెన్ నోటీస్డ్ హర్, అందరు మగవాళ్ళు ఆమెనే చూస్తూ ఉన్నారు. ఆస్క్డ్ హర్ నేమ్, వచ్చి పేరు అడిగినారు. అండ్ వాంటెడ్ టు బి ప్రెజెంటెడ్, వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు ఈమెతో. అంటే మటిల్దా ఇంకా ఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది ఆ పార్టీలో. షీ డాన్స్డ్ విత్ ఎంథూజియాజం, చాలా హ్యాపీగా డ్యాన్స్ చేసింది అందులో. ఇంటాక్సికేటెడ్ విత్ ప్లెజర్, ప్లెజర్ అంటే హ్యాపీనెస్, ఇంటాక్సికేటెడ్ అంటే మత్తుగా, చాలా హ్యాపీగా ఉంది కదా. సో ఆ మత్తులో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. థింకింగ్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ దిస్ అడ్మిరేషన్, ఇంకా ఏంది గుర్తులేదనమాట ఆమెకు, ఏది గుర్తులేదు. ఈ అడ్మిరేషన్ మాత్రం, అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు, అందరూ ఎంత అందంగా ఉంది ఈమె అని మాట్లాడుకుంటూ ఉన్నారు, తన డ్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, తన జ్యువెల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈమెకు కావాల్సింది కూడా అదే కదా. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. దిస్ విక్టరీ సో కంప్లీట్ అండ్ స్వీట్ టు హర్ హార్ట్. ఈ విజయం ఏదైతే తను సక్సెస్ అయిపోయిందో అక్కడ చాలా కంప్లీట్గా అనిపించింది, అంటే చాలా సంపూర్ణంగా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ స్వీట్ టు హర్ హార్ట్, తన మనసుకి చాలా తీయగా అనిపించింది అనమాట, అంటే చాలా హ్యాపీగా అనిపించింది అని అర్థం. షీ వెంట్ హోమ్ టువర్డ్స్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 అయింది, అంటే మిడ్ నైట్ అంతా పార్టీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 4 o'clock అయింది, ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉంది. హర్ హస్బెండ్ హ్యాడ్ బీన్ హాఫ్ అస్లీప్ ఇన్ వన్ ఆఫ్ ద లిటిల్ సెలూన్స్ సిన్స్ మిడ్ నైట్. తన హస్బెండ్ డ్యాన్స్ వేసినంతసేపు వేసినాడు, ఇంకా అర్ధరాత్రి అయిపోయి సెలూన్స్ ఉంటుంది కదా, అంటే ఈ హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఉండే రూమ్, సెలూన్ అని పిలుస్తాం, ఆ రూమ్లో పడుకొని ఉన్నాడు. విత్ 3 other gentlemen whose wives were enjoying themselves very much. ఇతనితో పాటు ఇంకొక 3 వ్యక్తులు ఉన్నారనమాట. ఈ 3 వ్యక్తుల యొక్క భార్యలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మటిల్దా లాగా, అంటే లేడీస్ అంతా ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ 4 వచ్చేసి, అంటే మిగిలిన 3 వ్యక్తులతో మన మటిల్దా హస్బెండ్ కూడా ఓ లిటిల్ సెలూన్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ ఇంట్లోనే, బాగా రిచ్గా ఉండే ఇల్లు కదా మినిస్టర్ది. సో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 అవుతూ ఉంది, ఆమె ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరుతూ ఉంది, రెడీ అవుతూ ఉంది. హీ త్రూ అరౌండ్ హర్ షోల్డర్స్ ద మోడెస్ట్ ర్యాప్స్ దే హ్యాడ్ క్యారీడ్ హూస్ పావర్టీ క్లాష్డ్ విత్ ద ఎలిగెన్స్ ఆఫ్ ద బాల్ కాస్ట్యూమ్. ఇంకా లేచినాడు పొద్దున్నే, ఇంకా 4 అయింది కదా, చలేస్తూ ఉంటుంది. సో ఏం చేశాడంటే తన హస్బెండ్, హీ త్రూ అరౌండ్ హర్ షోల్డర్స్ ద మోడెస్ట్ ర్యాప్స్ దే హ్యాడ్ క్యారీడ్. మామూలుగా మోడెస్ట్ అంటే ఒక నార్మల్ అనమాట, నార్మల్ అంటే చాలా నార్మల్గా, అంటే రిచ్గా లేకుండా ఒక సాధారణమైనటువంటి ర్యాప్స్, అంటే ఒక దుప్పట్లాగా దేన్నో కప్పాడు తన చుట్టూ, తన షోల్డర్స్ చుట్టూ, ఆమె షోల్డర్స్ చుట్టూ కప్పాడు, అంటే బయట చలిగా ఉంటుంది కదా. సో అదేమైపోయిందంటే పావర్టీ క్లాష్డ్ విత్ ద ఎలిగెన్స్ ఆఫ్ ద బాల్ కాస్ట్యూమ్. బాల్ కాస్ట్యూమ్ కోసం, అంటే ఆ డ్యాన్స్ పార్టీ కాస్ట్యూమ్ చాలా అద్భుతంగా రెడీ అయ్యి వచ్చింది కదా, మంచి డ్రెస్ కొంది, జ్యువెల్స్ వేసుకొనింది. అంత రిచ్ డ్రెస్లో ఒక నార్మల్ దుప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుంది? ఈ పావర్టీ, అంటే తన పేదరికం క్లాష్ అవుతుంది కదా తన రిచ్నెస్కి, పావర్టీకి. సో నచ్చలే ఆమె. షీ విష్ టు హరీ అవే in order not to be noticed by other women who were wrapping themselves in rich furs. మిగిలిన ఆడవాళ్ళు మాత్రం, అక్కడ ఆ ఫంక్షన్కి మిగిలిన లేడీస్ ఉన్నారు కదా విమెన్, వాళ్ళంతా రిచ్ ఫర్స్, అంటే బాగా కాస్ట్లీ స్వెటర్లు అన్నీ వేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు మాత్రం నార్మల్ డ్రెస్ వేసుకుంటూ ఉంది కదా, నార్మల్గా ఒక కోట్, చిన్న మోడెస్ట్ నార్మల్ స్వెటర్ లాగా వేసుకుంటూ ఉంది. సో వాళ్ళకి కనిపించుకోకుండా అక్కడ నుంచి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు గుర్తుపడతారు కదా, ఈమె ఒక నార్మల్ కోట్ వేసుకొనింది అని అందరు అంటారన్న ఉద్దేశంతో మిగిలిన లేడీస్కి కనిపించకుండా ఈమె ఫాస్ట్గా వచ్చేసింది అక్కడ నుంచి. లాయిజల్ డిటైన్డ్ హర్. ఇతను ఆపడానికి ట్రై చేస్తున్నాడు తన హస్బెండ్. వెయిట్ సెడి, ఉండు, ఎందుకంత త్వరగా వెళ్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఏ క్యాబ్. అంటే బాగా తాగేసి ఉన్నారు కదా, సో అంటే అలసిపోయి ఉన్నారు యాక్చువల్లీ. సో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం కన్నా ఏదైనా క్యాబ్ పిలిస్తే బాగుంటుందని చెప్పి వెయిట్ చేయి, నేను ఒక క్యాబ్కి కాల్ చేస్తాను అని చెప్పి తన హస్బెండ్ పిలుస్తూ ఉన్నాడు. బట్ షీ వుడ్ నాట్ లిజన్ అండ్ డిసెండెడ్ ద స్టెప్స్ ర్యాపిడ్లీ. కానీ ఆమె మాత్రం వినట్లే, ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా నార్మల్ ర్యాప్స్ ఉంటాయి తన బాడీ మీద, నార్మల్ కోట్ ఉంటే. సో మెట్లు దిక్కుంటా ఫాస్ట్గా వచ్చేసింది కిందకు. వెన్ దే వర్ ఇన్ ద స్ట్రీట్, ఇంకా వీధిలోకి వచ్చిన తర్వాత దే ఫౌండ్ నో క్యారేజ్. క్యారేజ్ అంటే ఎటువంటి వెహికల్ లేదనమాట, గుర్ర బండిలు కానీ ఇటువంటివి
అంటే వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి, ఎటువంటి క్యారేజ్ కనిపించాల. అండ్ దే బిగాన్ టు సీక్ ఫర్ వన్, చూస్తూ ఉన్నారు ఏదన్నా క్యారేజ్ వస్తుందా అని, అంటే ఏదైనా వెహికల్ కనిపిస్తుందా అని. హెయిలింగ్ ద కోచ్ మెన్ హూమ్ దే సా అట్ డిస్టెన్స్, దూరంగా ఈ గుర్రబండి తోలే వాళ్ళు ఉంటారు కదా కోచ్ మెన్, వాళ్ళని గట్టిగా పిలుస్తూ ఉన్నారు. హెయిలింగ్ అంటే గట్టిగా పిలవడం, బట్ వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట, ఎవరు కనిపించలే. దే వాక్డ్ అలాంగ్ టువర్డ్ ద రివర్, మెల్లగా నడుచుకుంటూ బయలుదేరినారు, రివర్ వైపు వచ్చినారు నడుచుకుంటూ. హోప్లెస్ అండ్ షివరింగ్, అంటే ఎటువంటి క్యారేజ్ వచ్చేలాగా లేదని చెప్పి హోప్లెస్గా ఉన్నారు అండ్ చలికి వణుకుతూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఫైనలీ దే ఫౌండ్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ క్యారేజెస్ దట్ వన్ సీజ్ ఇన్ ప్యారిస్ ఆఫ్టర్ నైట్ ఫాల్. ఈ ప్యారిస్లో, అంటే వాళ్ళు ఫ్రాన్స్ కదా, ప్యారిస్లో ఉంటున్నారు. ప్యారిస్లో నైట్ ఫాల్ తర్వాత, అంటే ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత చాలా క్యారేజెస్ అన్ని వెహికల్స్ ఏమి ఉండవు కదా ఆ టైంలో. సో ఏదో ఒక ఓల్డ్ క్యారేజ్ కనిపించింది, అందులో ఎక్కేశారు. ఇట్ టుక్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ దేర్ డోర్ అండ్ దే వెంట్ వెరీలీ అప్ టు దేర్ అపార్ట్మెంట్. వాళ్ళ డోర్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేశాడు ఆ వ్యక్తి, ఆ క్యారేజ్ ఆయన. అక్కడ నుంచి వేరీలీ అంటే చాలా అలసిపోయి ఉన్నారు కదా, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ. సో అలసిపోయి మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ అపార్ట్మెంట్లోకి, అంటే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఫర్ హర్, ఇంకా ఆమెకి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం సక్సెస్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆన్ హిస్ పార్ట్ హీ రిమెంబర్డ్ దట్ హీ వుడ్ హ్యావ్ టు బీ అట్ ద ఆఫీస్ బై 10 o'clock. ఈమెకి ఎటువంటి పనేం లేదు కదా, ఇంకా మొత్తం కంప్లీట్. కానీ తన భర్తకు మాత్రం గుర్తొచ్చిందనమాట. అప్పుడు ఎంత అయింది టైము, అక్కడ వాళ్ళు బయలుదేరినప్పుడు 4 o'clock ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు మేబీ 5-6 అట్లా అవుతూ ఉంది. 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ తనకు మాత్రం వర్క్ ఉంది. 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, ఆ విషయం గుర్తుంది. వచ్చి ఒక 2-3 hours పడుకొని మళ్ళీ లేచి బయలుదేరి వెళ్ళిపోవాలి. షీ రిమూవ్డ్ ద ర్యాప్స్ ఫ్రమ్ హర్ షోల్డర్స్ బిఫోర్ ద గ్లాస్. వెళ్ళి అద్దం ముందు నిల్చొని తన ర్యాప్స్ ఉన్నాయి కదా, తన కోట్, దాన్ని తీసేస్తూ ఉంది, కోట్ని. ఫర్ ఏ ఫైనల్ వ్యూ ఆఫ్ హర్సెల్ఫ్ ఇన్ హర్ గ్లోరీ. చాలా అందంగా ఉంది కదా, ఒకసారి ఫైనల్గా చూసుకుందాం. ఇంకా అంటే డ్రెస్ రిమూవ్ చేయాలి కదా, ఇంకా నగల్ని అన్నింటినీ తీసేయాలి, పార్టీ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా తిరిగి ఇచ్చేయాలి కదా. సో ఫైనల్గా ఇంకొకసారి చూసుకుందాం అద్దంలో అని చెప్పేసి తీసేసింది తన కోట్ని. సడన్లీ షీ అటర్డ్ ఏ క్రై, వెంటనే గట్టిగా అరిచేసింది అనమాట. హర్ నెక్లెస్ వాజ్ నాట్ అరౌండ్ హర్ నెక్, కానీ మెడలో చూస్తే నెక్లెస్ లేదు. సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, ఇది ట్విస్ట్ అనమాట. లాయిజల్ ఆల్రెడీ హాఫ్ అండ్రెస్డ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద మ్యాటర్. తన భర్త ఉన్నాడు కదా లాయిజల్, అతను కూడా ఆల్రెడీ బట్టలు ఇప్పేస్తూ ఉన్నాడు, అంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. అడిగాడు వాట్ ఈస్ ద మ్యాటర్, ఎందుకంత గట్టిగా అరిచావని. షీ టర్న్ టువర్డ్స్ హిమ్ ఎగ్జైటెడ్లీ, తన భర్త వైపు ఎగ్జైటెడ్గా తిరుగుతూ ఐ నో లాంగర్ హ్యావ్ మిస్సెస్ ఫారెస్టియర్స్ నెక్లెస్ కనిపించట్లే అని చెప్పింది. హీ అరోజ్ ఇన్ డిస్మే, ఇంకా అంటే వరీ స్టేట్లో షాకింగ్గా గట్టిగా లేచాడు పైకి. హౌ ఈస్ దట్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఎలా అవుతుంది అది, అంటే మనం ఎక్కడ పోగొట్టుకోలేదు కదా, హౌ ఈస్ దట్ పాసిబుల్, ఎట్లా పాసిబుల్ అది అని చెప్పి షాకింగ్తో అడుగుతూ ఉన్నాడు. అండ్ దే లుక్డ్ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద డ్రెస్. ఈ తను వేసుకున్న డ్రెస్లో అక్కడక్కడ ఇవి ఫోల్డ్స్ ఉంటాయి కదా, మడతలు, ఆ మడతలలో ఏమైనా ఇరుక్కుందా అని చెప్పేసి మొత్తం అంతా వెతికారు. ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద క్లోక్ వేసుకున్నారు కదా, క్లోక్ అంటే అదే ర్యాప్ అనమాట, ఆ కోట్, అందులో కూడా లేదు. ఇన్ ద పాకెట్స్ ఎవ్రీవేర్, పాకెట్స్లలో వెతికారు అన్ని చోట్ల, బట్ దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్, కానీ అది మాత్రం కనిపించలే వాళ్ళకు. మొత్తం పాకెట్స్లలో, ఆ ఫోల్డ్స్లలో, ఆ మడతలు అన్నీ, మొత్తం బట్టలన్నీ దులిపి అన్నీ వెతుకుతూ ఉన్నారు, బట్ ఎక్కడా కనిపించాలి ఆ నెక్లెస్. హీ ఆస్క్డ్, తన భర్త అడుగుతూ ఉన్నాడు మటిల్దాని, యు ఆర్ షూర్ యూ స్టిల్ హ్యాడ్ ఇట్ వెన్ వీ లెఫ్ట్ ద మినిస్టర్స్ హౌస్, అంటే కన్ఫర్మ్గా మనం మినిస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు అది నీతోనే ఉందా, నీ మెడలో ఉందా, అంటే ఆర్ యూ షూర్ అని కన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నాడు. ఎస్ ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ వీ కేమ్ అవుట్, అవును నాకు గుర్తుంది, మనం బయటకు వచ్చేటప్పుడు ఉంది నా దగ్గర అని చెప్పింది. బట్ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ ఇట్ ఇన్ ద స్ట్రీట్ వీ షుడ్ హ్యావ్ హర్డ్ ఇట్ ఫాల్, ఇట్ మస్ట్ బీ ఇన్ ద క్యాబ్. ఒకవేళ మనం వీధిలో ఉన్నప్పుడు కనుక అది కింద పడి ఉంటే, మనం వీధిలో నడుచుకుంటూ వచ్చినాం కదా కాసేపు, అప్పుడు కనుక కింద పడి ఉంటే మనకు వినిపించేది. సో అక్కడ కింద పడలే, ఇట్ మస్ట్ బీ ఇన్ ద క్యాబ్, అది మనం వచ్చినాం కదా ఈ క్యారేజ్లో, ఆ క్యాబ్లో మేబీ అందులో ఉండాలని చెప్పింది. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. డిడ్ యూ టేక్ ద నంబర్, అవును అట్లా క్యాబ్లో ఉండొచ్చు, ఆ క్యాబ్ నెంబర్ తీసుకున్నావు నువ్వు, క్యాబ్ నెంబర్ తెలుసా నీకు అన్నాడు. నో. అండ్ నువ్వు తీసుకున్నావా, డిడ్ యూ నోటీస్ వాట్ ఇట్ వాస్, ఆ క్యాబ్ నెంబర్ ఏమన్నా గుర్తుందా నీకు అని చెప్పి అడిగాడు. నో, క్యాబ్ నెంబర్ కూడా లేదు, ఇద్దరికీ తెలియదు. దే లుక్డ్ అట్ ఈచ్ అదర్ అట్టర్లీ క్యాస్ట్ డౌన్, ఒకరినొకరు ఇంకా నిరాశ నిస్పృహలతో, అట్టర్లీ క్యాస్ట్ డౌన్ అంటే నిరాశగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు.
ఫైనలీ లాయిజల్ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. ఫైనల్గా తన భర్త ఆల్రెడీ సగం బట్టలు ఇప్పేసి ఉన్నాడు కదా, మళ్ళీ డ్రెస్ వేసుకొని ఐఎమ్ గోయింగ్ హీ సెడ్, నేను వెళ్తున్నాను, ఓవర్ ద ట్రాక్ వేర్ వీ వెంట్ ఆన్ ఫుట్ టు సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఇట్. మేబీ మనం ఎక్కడెక్కడ నడిచినామో ఆ దారంతా వెతుకుతూ నేను వెళ్తానని చెప్పి తన భర్త బయలుదేరాడు. అండ్ హీ వెళ్ళిపోయినాడు బయటకు వెతకడానికి, దారిలో ఏమన్నా కనిపిస్తుందా అని. షీ రిమైండ్ ఇన్ హర్ ఈవినింగ్ గౌన్ నాట్ టు హ్యావింగ్ ద ఫోర్స్ టు గో టు బెడ్. తను మాత్రం ఆ ఈవినింగ్ గౌన్ వేసుకొనింది, అంటే నైట్ పడుకునే ముందు వేసుకుంటారు కదా, అటువంటి డ్రెస్ వేసుకొని ఉంది. బట్ షీ డజంట్ హ్యావింగ్ ద ఫోర్స్ టు గో టు బెడ్, అంటే పడుకుందామంటే నిద్ర రావట్లే తనకు. ఎలా నిద్రపోతుంది, వాల్యుబుల్ డైమండ్ నెక్లెస్ పోగొట్టుకుంది కదా. సో జస్ట్ కూర్చొని ఉంది ఇంకా ఆమె, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో. టువర్డ్స్ 7 o'clock హర్ హస్బెండ్ రిటర్న్డ్. 7 గంటల సమయంలో దాదాపుగా తన భర్త తిరిగి వచ్చాడు మొత్తం అన్ని వెతికి. హీ హ్యాడ్ ఫౌండ్ నథింగ్, బట్ ఏం కనిపించలేదు. హీ వెంట్ టు ద పోలీస్ అండ్ టు ద క్యాబ్ ఆఫీసర్స్. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్యాబ్ ఆఫీసెస్కి వెళ్ళాడు, ఏమైనా అంటే ఆ క్యాబ్ గురించి తెలుసుకుందామని. అండ్ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆఫరింగ్ ఎ రివార్డ్. న్యూస్ పేపర్లలో యాడ్స్ కూడా ఇచ్చినారు, ఎవరైనా దాన్ని తీసుకొని వస్తే రివార్డ్ ఇస్తాం, అంతో ఇంతో డబ్బు ఇస్తామని చెప్పి. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు చేసినాడు ఆ వ్యక్తి, తన భర్త. షీ వెయిటెడ్ ఆల్ డే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బివిల్డర్మెంట్ బిఫోర్ దిస్ ఫ్రైట్ఫుల్ డిజాస్టర్. ఈమె అంటే ఫ్రైట్ఫుల్ డిజాస్టర్ కదా ఇదంతా, అంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. మొత్తం అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది కదా, మొత్తం పోగొట్టుకొనింది. దానికంటే ముందు ఎలా స్పెండ్ చేసింది ఆ రోజంతా, స్టేట్ ఆఫ్ బివిల్డర్మెంట్, చాలా హ్యాపీగా సర్ప్రైజింగ్గా గడిచింది. కానీ సడన్గా ఆ డే మాత్రం ఎలా ఎండ్ అయిపోయింది, ఒక డిజాస్టర్తో ఎండ్ అయిపోయింది. లాయిజల్ రిటర్న్డ్ ఇన్ ద ఈవినింగ్. ఆ రోజంతా అలానే గడిచిపోయింది. లాయిజల్ తిరిగి ఇంటికి వచ్చాడు సాయంత్రం. హిస్ ఫేస్ పేల్, మొత్తం ఫేస్ అంతా డల్గా ఉంది. హీ హ్యాడ్ డిస్కవర్డ్ నథింగ్, ఏం దొరకలేదన్నమాట. ఎన్ని యాడ్స్ ఇచ్చినా కూడా క్యాబ్ ఆఫీసెస్కి తిరిగినాడు, పోలీస్ వాళ్ళని కన్సల్ట్ అయినాడు, బట్ అంటే ఏది ఉపయోగం లేదు, కనిపించలే డైమండ్ నెక్లెస్. హీ సెడ్, write to your friend that you have broken the clasp of the necklace and that you will have it repaired. నువ్వేం చేస్తావంటే నీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయి, ఒక మెసేజ్ పెట్టు, ఒక లెటర్ రాయి. అందులో క్లాస్ప్ ఉంటుంది కదా చిన్న, ఆ నెక్లెస్కి సంబంధించి వెనకాల కొండి, ఆ క్లాస్ప్ మిస్ అయిందని చెప్పు, అదే విరిగిపోయిందని చెప్పు. సో దాన్ని రిపేర్కి ఇచ్చినాను, రిపేర్ చేసి ఇస్తాను, కొంచెం టైం పడుతుంది అని చెప్పు అన్నాడు. దట్ విల్ గివ్ అస్ టైం. ఆ విధంగా చెప్తే వెంటనే రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, సో మనం ఈ 1-2 డేస్లో ఏదైనా చేయొచ్చు అని. షీ రోట్ యాజ్ ఈ డిక్టేటెడ్. సో తన భర్త చెప్పిన విధంగా లెటర్ రాసింది తన ఫ్రెండ్కి. అట్ ద ఎండ్ ఆఫ్ ఎ వీక్ దే హ్యాడ్ లాస్ట్ ఆల్ హోప్. ఒక వారం గడిచిందనమాట. రిపేర్కి ఇచ్చినాము అని అబద్ధం చెప్పినారు తన ఫ్రెండ్ మిసెస్ ఫారెస్టియర్కి. సో వారం గడిచింది, మొత్తం ఆశ అంతా పోయింది, ఛాన్స్ లేదు, అది దొరికే ఆప్షన్ లేదు ఇంకా. అండ్ లాయిజల్ ఓల్డర్ బై 5 years డిక్లేర్డ్. లాయిజల్ తనకంటే ఒక 5 years పెద్దోడు అనమాట. తను చెప్పాడు, వీ మస్ట్ రీప్లేస్ దిస్ జ్యువెల్. మనం ఇంకా వేరే ఆప్షన్ లేదు మనతో, ఇంకొక జ్యువెల్ని తీసుకొని వచ్చి, ఇంకొక డైమండ్ నెక్లెస్ని తీసుకొని వచ్చి దీని ప్లేస్లో రీప్లేస్ చేసి ఆమెకి నీ ఫ్రెండ్కి ఇచ్చేద్దామని. ఇన్ ఏ షాప్ ఆఫ్ ద పలాయిస్ రాయల్ దే ఫౌండ్ ఏ చాప్లెట్ ఆఫ్ డైమండ్స్ విచ్ సీమ్ టు దెమ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద వన్ దే హ్యాడ్ లాస్ట్. ఒక షాప్లో అనమాట, ఆ షాప్ పేరు పెలాయిస్ రాయల్ అనే షాప్లో ఒక చాప్లెట్ ఆఫ్ డైమండ్స్ కనిపించింది. అంటే ఒక డైమండ్ నెక్లెస్ కనిపించింది, డైమండ్ హారం కనిపించింది. సేమ్ వీళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో దాని లాంటిది అనమాట, సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ దానిలానే ఉంటుంది ఒక డైమండ్ నెక్లెస్, అది కనిపించింది. ఇట్ వాజ్ వాల్యూడ్ అట్ 40,000 francs. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 40,000 francs అనమాట. మామూలుగా డ్రెస్ కోసం ఎంత పెట్టినాడు, జస్ట్ 400 francs, ఇది 40,000 francs, చాలా కాస్ట్లీ. సో దాని వాల్యూ అంత చెప్పినారు. దే కుడ్ గెట్ ఇట్ ఫర్ 36,000. ఎంతకి ఇస్తామని చెప్పినారంటే దాని వాల్యూ 40,000, బట్ 36,000కి మాట్లాడుకున్నారు డీల్. 36,000కి వచ్చేలాగా బేరం ఆడుకున్నారు దాన్ని. లాయిజల్ పొసెస్డ్ 18,000 francs. లాయిజల్ దగ్గర ఒక 18,000 francs ఉంది డబ్బు, విచ్ హిస్ ఫాదర్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్. తన ఫాదర్ ఇచ్చాడనమాట ఒకప్పుడు. సో ఆ డబ్బు ఉంది, వాళ్ళ నాన్నగా ఇచ్చినటువంటి డబ్బులు 18,000 francs ఉన్నాయి. హీ బారోడ్ ద రెస్ట్. ఇంకా మిగిలినవి కావాలి కదా, దాని కాస్ట్ వచ్చేసి 36,000. వీళ్ళ దగ్గర 18 ఉంది, ఇంకా 18 కావాలా. ఆ మిగిలిన 18,000 francs
అప్పుగా తీసుకొని వచ్చినాడు. హీ మేడ్ రూయినస్ ప్రామిసెస్, అన్ని అబద్ధాలు చెప్పి, అంటే మళ్ళీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పేసి ఏదేదో చెప్పి టుక్ మనీ ఫ్రమ్ యూజరర్స్ అంటే అత్యధిక వడ్డీకి అప్పుగా ఇస్తూ ఉంటారు కదా వడ్డీ వ్యాపారులు, వాళ్ళ దగ్గర అది చెప్పి ఏదో మేనేజ్ చేసి అప్పుల వాళ్ళ దగ్గర, అండ్ ద హోల్ రేస్ ఆఫ్ లెండర్స్ అందరూ అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుగా తీసుకొని వచ్చినాడు 18,000 francs. దెన్ హీ వెంట్ టు గెట్ ద న్యూ నెక్లెస్ డిపాజిటింగ్ ఆన్ ద మర్చెంట్స్ కౌంటర్ 36,000 francs. సో ఆ న్యూ నెక్లెస్ కొనడానికి వెళ్ళినాడు, పోయి మర్చెంట్స్ కౌంటర్ దగ్గర 36,000 francs కట్టేసి ఆ నెక్లెస్ని తీసుకున్నాడు. వెన్ మిసెస్ లాయిజల్ టుక్ బ్యాక్ ద జ్యువెల్స్ టు మిసెస్ ఫారెస్టియర్, ద లాటర్ సెడ్ టు హర్ ఇన్ ఎ ఫ్రిజిడ్ టోన్. సో తన భార్యకి ఇచ్చినాడు, తన భార్య తీసుకెళ్ళిందనమాట, మిస్సెస్ ఫారెస్టియర్ దగ్గరికి వెళ్ళింది దాన్ని తిరిగిద్దామని చెప్పి. ద లాటర్ అంటే ఆమె, మిస్సెస్ ఫారెస్టియర్, ఆమె చెప్పింది ఇన్ ఏ ఫ్రిజిడ్ టోన్, అంటే ఈసారి ప్రేమ లేకోకుండా, విత్ ల్యాక్ ఆఫ్ అఫెక్షన్ అనమాట. యూ షుడ్ హ్యావ్ రిటర్న్ దెమ్ టు మీ సూనర్, త్వరగా ఇచ్చిందంటే బాగుండు, చాలా లేట్ చేసినావు నువ్వు. ఫర్ ఐ మైట్ హ్యావ్ నీడెడ్ దెమ్, నాకు కొంచెం అవసరం పడింది, సో నువ్వు చాలా లేట్గా ఇచ్చినావు అని చెప్పింది ఆమె. ఏదో ఇచ్చేసింది కదా లాస్ట్కి. ఇంకా మిసెస్ ఫారెస్టియర్ డిడ్ నాట్ ఓపెన్ ద జ్యువెల్ బాక్స్ యాజ్ మిసెస్ లాయిజల్ ఫియర్డ్ షీ వుడ్. ఆమె ఓపెన్ చేస్తుందేమో అని భయం అవుతుంది ఎవరికి, మిసెస్ లాయిజల్కి, ఎందుకంటే తన నెక్లెస్ కాదు కదా, రీప్లేస్ చేసి తీసుకొని వచ్చినారు ఎగ్జాక్ట్గా అటువంటిది. సో ఓపెన్ చేసి కనిపెడతాదేమో అని చెప్పి చాలా భయపడింది. బట్ మిస్సెస్ ఫారెస్టియర్ ఓపెన్ చేయలేదన్నమాట ఆ బాక్స్ని, చూడలేదు అసలు లోపల ఏముందా అని. వాట్ వుడ్ షీ థింక్ ఇఫ్ షీ షుడ్ పర్సీవ్ ద సబ్స్టిట్యూట్ చేసినారు కదా, దాని బదులు వేరేది తీసుకొని వచ్చి పెట్టినారు. సో దాన్ని కనుక్కున్నప్పుడు, పర్సీవ్ అంటే దాన్ని రికగ్నైజ్ చేసినప్పుడు ఏమని అనుకుంటుంది ఆమె, వాట్ షుడ్ షీ సే, ఏమంటుంది నన్ను, వుడ్ షీ టేక్ హర్ ఫర్ ఎ రాబర్, నన్ను దొంగ అనుకుంటుందా, నువ్వు ఎక్కడో పోగొట్టి వేరే తీసుకొని వచ్చినావు అని అంటుందా నన్ను అని చెప్పి టెన్షన్ పడతా ఉంది. బట్ ఆమె ఓపెన్ చేయలే. మిస్సెస్ లాయిజల్ నౌ న్యూ ద హారిబుల్ లైఫ్ ఆఫ్ నెసెసిటీ. ఇప్పుడు ఈమెకి అర్థమైందనమాట జీవితంలో ఏది నెసెసిటీ అంటే ఏది అవసరం, ఏది అనవసరం అని చెప్పి అర్థమైంది మటిల్దాకు. షీ డిడ్ హర్ పార్ట్ హవెవర్ కంప్లీట్లీ హీరోయికలీ. చివరికి ఏం చేయాలో చెప్పేసి మొత్తం, అంటే తన ఫ్రెండ్ తనని దొంగ అనుకోకూడదు అని చెప్పేసి ఏదో హీరోయికలీ ఏదో ధైర్యంగా అప్పు చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి కంప్లీట్గా తన చేయాల్సిన పని తను చేసేసింది. ఇట్ వాజ్ నెసెసరీ టు పే దిస్ ఫ్రైట్ఫుల్ డెట్. ఇంకా తప్పదు కదా, అప్పు చేసినారు 18,000 francs దాకా, సో దాన్ని తీర్చాలా. షీ వుడ్ పే ఇట్, మొత్తం దాన్ని పే చేయాలి ఆ డబ్బుని. దే సెంట్ అవే ద మెయిడ్. సో ఏం చేయాలా, ఖర్చుల్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో పనిచేసే వన్ టైం ఉంటుంది కదా మెయిడ్, ఆమెను పంపించేసినారు. దే చేంజ్ దేర్ లాడ్జింగ్స్, అంటే ఇల్లు కూడా చేంజ్ అయిపోయినారు వాళ్ళు. దే రెంటెడ్ సమ్ రూమ్స్ ఇన్ అన్ యాటిక్, వాళ్ళ ఇంట్లో యాటిక్ పైన చిన్న చిన్న రూమ్స్ ఉంటే వాటిని రెంట్కి కూడా ఇచ్చేసినారు. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దీనంగా మారిపోతాం. అప్పు చేసినారు కదా, అప్పటికే వాళ్ళ పొజిషన్ పూర్ ఫ్యామిలీ అని చెప్పిన, అంటే నార్మల్ ఫ్యామిలీ. సో ఇప్పుడు దానికంటే దారుణమైన స్థితికి వచ్చేసినారు వాళ్ళు. షీ లర్న్ ద ఒడియస్ వర్క్ ఆఫ్ ఎ కిచెన్. ఒడియస్ అంటే చాలా అనీజీగా ఉండే వర్క్ ఉంటుంది కదా, అంటే చీప్గా చేసే పనులని, కిచెన్ పనులు కూడా చేయాల్సిన, అంటే అన్ని పనులు చేసుకునింది. షీ వాష్ ద డిషెస్, మొత్తం కిచెన్లో అంటే డిష్ వాష్ చేసే ఈ అంట్లు కడిగే పనికి కూడా వెళ్తూ ఉంది. షీ వాష్ ద సాయిల్డ్ లినెన్ అంటే ఈ డర్టీ క్లాత్స్ ఉంటాయి కదా, అంటే డర్ట్ బై బ్లడ్ కానీ యూరిన్ కానీ మొత్తం అన్నీ తడిచిపోయి ఉంటాయి కదా బట్టలు, అటువంటి బట్టలు ఉతికే పనికి కూడా వెళ్తూ ఉంది. దేర్ క్లోత్స్, బట్టలు ఉతుకుతూ ఉంది. అండ్ డిష్ క్లోత్స్, వంట చేసేటప్పుడు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, వాటిని కూడా కడుగుతూ ఉంది. విచ్ షీ హంగ్ ఆన్ ద లైన్ టు డ్రై, వాటన్నిటిని తీసుకుపోయి ఆరేస్తూ ఉంది లైన్లో. షీ టుక్ డౌన్ ద రెఫ్యూజ్ టు ద స్ట్రీట్ ఈచ్ మార్నింగ్. మామూలుగా బయటికి రిచ్గా ఉంటేనే బయటికి వెళ్ళే వ్యక్తి కదా, సో ఇప్పుడు ఈచ్ మార్నింగ్ వెళ్తూ ఉంది బయటకు. అండ్ బ్రాట్ అప్ ద వాటర్, నీళ్ళు తీసుకొని వస్తూ ఉంది. స్టాపింగ్ అట్ ఈచ్ ల్యాండింగ్ టు క్యాచ్ హర్ బ్రెత్, తన ఊపిరి ఆపుకోవడానికి, అంటే బరువైన పనులు కదా నీళ్ళు మోసుకొని రావడం ఇట్లాంటివన్నీ, ఊపిరి ఆపుకోవడానికి అప్పుడప్పుడు ఆగుతూ ఉంది. అండ్ క్లోత్ లైక్ ఉమెన్ ఆఫ్ ద పీపుల్, అంటే ఒక నార్మల్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా బట్టలు వేసుకునింది ఇప్పుడు. షీ వెంట్ టు ద గ్రోజర్స్ అంటే సరుకులు అంగడి ఉంటుంది కదా, సరుకులు తీసుకొని రావడానికి అక్కడికి వెళ్తూ ఉంది. ద బుచర్స్ అంటే మాంసం కొట్టుకి వెళ్తూ ఉంది. అండ్ ద ఫ్రూట్స్ కొనడానికి బయటికి వెళ్తూ ఉంది, తిరుగుతూ ఉంది మొత్తం. విత్ హర్ బాస్కెట్ ఆన్ హర్ ఆర్మ్, చేతిలో అంటే చేయి పైన తన బాస్కెట్ పెట్టుకొని చిన్నది. షాప్కి వెళ్తూ ఉంది. హ్యాగ్లింగ్ టు ద లాస్ట్ సో ఆఫ్ హర్ మిజరబుల్ మనీ. హ్యాగ్లింగ్ అంటే
బేరం ఆడడం టు ద లాస్ట్ సో అంటే ఈ ఫ్రాంక్స్ కన్నా చిన్న కరెన్సీ అనమాట. ఇప్పుడు రూపీ కన్నా చిన్నది మనం పైసలు అంటాం కదా, పైసే. సో దాంట్లో ఫ్రాంక్స్ కన్నా చిన్న కరెన్సీ అనమాట, లాస్ట్ సో అని పిలుస్తాం. సో అంటే తన దగ్గర డబ్బులు ఫ్రాంక్స్ నుంచి సౌస్కి వచ్చేసాయి, అంటే చాలా తగ్గిపోయిందనమాట అమౌంట్. దాన్ని కూడా ఇంకా బేరం ఆడే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో తన పరిస్థితి మాత్రం చాలా మిజరబుల్గా ఉందన్నమాట, చాలా దయనీయంగా ఉంది తన పరిస్థితి. ద హస్బెండ్ వర్క్డ్ ఈవినింగ్స్, తన హస్బెండ్ కూడా అప్పు తీర్చుకోవాలి కదా, సో సాయంత్రాలు పనిచేస్తూ ఉన్నాడు ఈవినింగ్స్. పుట్టింగ్ ద బుక్స్ ఆఫ్ సమ్ మర్చెంట్స్ ఇన్ ఆర్డర్, ఇక్కడ వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బుక్స్ అన్ని ఆర్డర్లో పెట్టడం, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అండ్ నైట్స్ హీ ఆఫన్ డిడ్ కాపీయింగ్ అట్ 5 సౌస్ ఎ పేజ్, ఇంకా రాత్రిపూట్ల కాపీ చేస్తూ ఉన్నాడు బుక్స్ని, అంటే ఒక పేజీకి 5 సౌస్ ఇస్తారనమాట. సో ఈవినింగ్స్ అన్నీ ఒక మర్చెంట్స్ దగ్గర, నైట్స్ అంతా ఇట్లా కాపీలు చేస్తూ, అంటే చూసి రాస్తూ ఏదో ఒక రికార్డ్స్ అన్నీ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అండ్ దిస్ లైఫ్ లాస్టెడ్ ఫర్ 10 years, ఈ విధమైన దుర్భరమైన జీవితం ఒక 10 సంవత్సరాలు గడిపినారు వాళ్ళు. అట్ ద ఎండ్ ఆఫ్ 10 years, 10 సంవత్సరాలు ఇంకా అయిపోయిన తర్వాత, దే హ్యాడ్ రీస్టోర్డ్ ఆల్, మొత్తం వాళ్ళ అప్పంతా తీరిపోయింది, సాధారణమైన పొజిషన్కి, అంటే అంతకుముందు ఎలా ఉన్నారో ఆ స్థితికి వచ్చేసినారు వాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాలు పట్టింది తను పోగొట్టుకున్న నగ, అంటే ఆ డైమండ్ నెక్లెస్ ఉంది కదా, దానికోసం చేసిన అప్పు తీర్చుకోవడానికి 10 years పట్టింది వాళ్ళకు. మిసెస్ లాయిజల్ సీమ్డ్ ఓల్డ్ నౌ, ఇప్పుడు మటిల్దా మిసెస్ లాయిజల్ చూడడానికి చాలా ఓల్డ్గా కనిపిస్తూ ఉంది, వయసు అయిపోయింది. షీ హ్యాడ్ బికమ్ స్ట్రాంగ్ హార్డ్ ఉమెన్, ద క్రూడ్ ఉమెన్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్, చాలా స్ట్రాంగ్ అయింది. ఈ 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉంది కదా, చాలా స్ట్రాంగ్ అయిపోయింది, హార్డ్గా అయిపోయింది. అండ్ క్రూడ్ ఉమెన్, చాలా క్రూడ్గా అంటే రూడ్ అని అర్థం, అంటే జనరల్గా అప్పటిదాకా సాఫ్ట్గా ఉండే వ్యక్తి ఇప్పుడు చాలా రూడ్గా మారిపోయింది కదా, సో అలా అయిపోయిందనమాట. హర్ హెయిర్ బ్యాడ్లీ డ్రెస్డ్, తన హెయిర్ సరిగా లేదు, అంటే సరిగా దువ్వుకోవట్లా. హర్ స్కర్ట్స్ ఆరి, తన స్కర్ట్స్ అన్నీ అంటే సరైన ఆర్డర్లో లేవన్నమాట, ఇన్ ఆర్డర్లో ఉన్నాయి. హర్ హ్యాండ్స్ రెడ్, చేతులని ఎర్రగా అయిపోయినాయి. షీ స్పోక్ ఇన్ ఏ లౌడ్ టోన్, ఇప్పుడు చాలా లౌడ్ గొంతుతో మాట్లాడుతూ ఉంది, చాలా కఠినంగా. అండ్ వాష్ ద ఫ్లోర్స్ విత్ లార్జ్ పెయిల్స్ ఆఫ్ వాటర్, ఆ ఫ్లోర్స్ అన్నిటినీ పెద్ద పెద్ద బకెట్స్లలో, పైల్స్ అంటే నథింగ్ బట్ బకెట్స్ అనమాట, పెద్ద పెద్ద బకెట్స్లలో వాటర్ తీసుకొని వచ్చి ఫ్లోర్స్ అన్నీ కడుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకుముందు చాలా అందంగా డ్రెస్ వేసుకోవాలా, తన హెయిర్ అందంగా ఉండాలా, తన మంచి బట్టలు వేసుకోవాలా, ఇలా బిహేవ్ చేసేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఓల్డ్ అయిపోతూ ఉంది, అంటే తన పడిన ప్రెషర్ వల్ల అనమాట, తన మీద అంటే ఇంత ప్రెషర్ పడింది కదా ఈ 10 yearsలో, సో చాలా హార్డ్గా మారిపోయింది ఆమె. బట్ సమ్టైమ్స్ వెన్ అవర్ హస్బెండ్ వాజ్ అట్ ద ఆఫీస్, షీ వుడ్ సీట్ హర్సెల్ఫ్ బిఫోర్ ద విండో అండ్ థింక్ ఆఫ్ దట్ ఈవినింగ్ పార్టీ ఆఫ్ ఫార్మర్ టైమ్స్, ఆఫ్ దట్ బాల్ వేర్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఫ్లాటర్డ్. అప్పుడప్పుడు ఎప్పుడైతే తన హస్బెండ్ ఆఫీస్లో ఉంటాడో అటువంటి టైంలో ఈవినింగ్ టైమ్స్ విండో దగ్గర కూర్చొని తనని తాను చూసుకుంటూ, ఒకప్పుడు ఎంత బాగుండేది, పార్టీ టైంలో ఎంత అందంగా ఉండేదాన్ని నేను. అండ్ సో ఫ్లాటర్డ్ అంటే ఎంతోమంది చాలా గొప్పగా చెప్పారు కదా ఈమె గురించి, ఈమెను పొగుడుతూ ఆ కాంప్లిమెంట్స్ అన్నిటినీ వింటూ, అంటే వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఆ రోజులు ఎంత బాగుండేవని చెప్పేసి పాత జ్ఞాపకాలని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు. హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లాస్ట్ ద నెక్లెస్ పోగొట్టుకోకుండా ఉండుంటే ఎంత బాగుండేది 10 years. హూ నోస్, ఎవరికి తెలుసు. హౌ సింగులర్ ఈజ్ లైఫ్, జీవితం ఒకటే జీవితం. అండ్ హౌ ఫుల్ ఆఫ్ చేంజెస్, ఎన్ని మార్పులు ఉంటాయి ఈ ఒక్క జీవితంలో. అంటే రిచ్గా ఉన్న వాళ్ళు ఇంకా రిచ్ అవ్వచ్చు, పూర్ ఇంకా పూర్ అవ్వచ్చు, రిచ్ పూర్ అవ్వచ్చు, పూర్ రిచ్ అవ్వచ్చు, ఏదైనా చేంజెస్ జరగవచ్చు కదా. సో ఈ ఒక్క జీవితంలో ఎంత మారిపోయింది అసలు. హౌ స్మాల్ ఎ థింగ్ విల్ రూయిన్ ఆర్ సేవ్ వన్, ఒక చిన్న విషయం ఎంత మార్చేస్తుంది. అంటే ఒకరిని మొత్తం నాశనం చేసేయచ్చు, లేకపోతే కాపాడవచ్చు. ఒక చిన్న విషయం, ఒక చిన్న థింగ్ చాలు. అంటే ఒక సాధారణమైన వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చవచ్చు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిని, రిచ్గా ఉండే వ్యక్తిని పూర్గా మార్చేయచ్చు, ఏదన్నా చేయొచ్చు అనమాట, ఒక చిన్న థింగ్. ఇప్పుడు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చింది వాళ్ళకు. వన్ సండే యాజ్ షీ వాజ్ టేకింగ్ ఏ వాక్ ఇన్ ద చాంప్స్ ఎలిసీస్, ఓ రోజు సండే అనమాట. చాంప్స్ ఎలిసీస్ అనేది ఒక వీధి, ఒక పెద్ద ప్లేస్, జనరల్గా అందరూ ఉంటారు అనమాట, అక్కడ తిరుగుతూ ఉంటారు. అటువంటి ప్లేస్లో వాకింగ్ చేస్తూ ఉంది, అటు ఇటు నడుస్తూ ఉంది. టు రిడ్ హర్సెల్ఫ్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ ద వీక్, ఆ వారం అంతా, ఆ రోజంతా చాలా వర్క్ చేసి ఉంటుంది కదా, సో దాని నుంచి బయటపడడానికి
కొద్దిసేపు అలా వాకింగ్కి వెళ్దామని చెప్పి చాంప్స్ ఎలిసిస్ అనే ప్లేస్లో తిరుగుతూ ఉంది. షీ సడన్లీ పర్సీవ్డ్ ఏ ఉమెన్ వాకింగ్ విత్ ఎ చైల్డ్. సడన్గా ఒక ఆమెను చూసి గుర్తుపట్టింది అనమాట. ఆమె ఇంకొక చిన్న పాపతో, ఒక చిన్న పాపనో బాబో పట్టుకొని ఒక ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసి గుర్తుపట్టింది. ఇట్ వాజ్ మిసెస్ ఫారెస్టియర్. ఆమె ఎవరో కాదు, తన ఫ్రెండ్ మిసెస్ ఫారెస్టియర్. స్టిల్ యంగ్, స్టిల్ ప్రెటీ, ఇంకా యంగ్గా ఉంది, ఇంకా ప్రెటీ, ఇంకా అందంగా ఉంది ఆమె. స్టిల్ అట్రాక్టివ్, ఇంకా అట్రాక్టివ్గానే ఉంది. బట్ తన ఫ్రెండ్ ఈమె మాత్రం, మటిల్దా మాత్రం ఓల్డ్గా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు. తను ఆ 10 years పడిన కష్టం వల్ల ఓల్డ్ అయిపోయింది, సరైన అందంగా లేదు అసలు ఇప్పుడు. మిసెస్ లాయిజల్ వాజ్ అఫెక్టెడ్. మిసెస్ లాయిజల్ ఇంకా అఫెక్ట్ అయిందనమాట. చూసి తన ఫ్రెండ్ని గుర్తుపట్టింది కదా, ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పి అనుకుంది. షుడ్ షీ స్పీక్ టు హర్, మాట్లాడాలా తను? ఎస్ సర్టన్లీ, అవును ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ నౌ దట్ షీ హ్యాడ్ పెయిడ్, మొత్తం పే చేసింది కదా, అప్పంతా తీరిపోయింది. షీ వుడ్ టెల్ హర్ ఆల్, మొత్తం ఇప్పుడు జరిగిన విషయం అంతా 10 years అయిపోయింది కదా, సో మొత్తం అంతా చెప్పాలి. వై నాట్, ఎందుకు చెప్పకూడదు? ఏమేం జరిగిందో ఈ 10 years మొత్తం అంతా చెప్తాను అని చెప్పి వెళ్ళింది తన దగ్గరకు. షీ అప్రోచ్డ్ హర్, మటిల్దా తన ఫ్రెండ్ మిసెస్ ఫారెస్టియర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ జియానీ ఇంకా పలకరించింది అనమాట. మిసెస్ ఫారెస్టియర్ ఏం పేరు, తన ఫ్రెండ్ పేరు జియానీ. గుడ్ మార్నింగ్ జియానీ అని మాట్లాడించింది. హర్ ఫ్రెండ్ డిడ్ నాట్ రికగ్నైజ్ హర్ అండ్ వాజ్ అస్టానిష్డ్ టు బీ సో ఫెమిలియర్లీ అడ్రస్డ్ బై దిస్ కామన్ పర్సనేజ్. తను గుర్తుపట్టలే, ఎవరు మిసెస్ ఫారెస్టియర్ గుర్తుపట్టలే. అందులోనూ నన్ను ఇలా అంటే తన పర్సనల్ నేమ్తో, అందరూ జనరల్గా తెలియని వాళ్ళంతా మిసెస్ ఫారెస్టియర్ అని పిలుస్తూ ఉంటారు, బట్ జియానీ అని ఇంత ప్రేమగా తన పర్సనల్ పేరుతో పిలిచే వ్యక్తి ఎవరు అని చెప్పి అనుకునింది. షీ స్టామర్డ్, తను తడబడుతూ ఈ విధంగా అనింది. బట్ మేడం, ఐ డు నాట్ నో, యూ మస్ట్ బీ మిస్టేకెన్, మీరెవరో నాకు తెలియదు, మేబీ మిస్టేక్ అయి మాట్లాడుతున్నారేమో అని చెప్పి అంటా ఉంది. బట్ 10 years గడిచిపోయినాయి కదా, ఇప్పుడు తన అపియరెన్స్ అంతా మారిపోయింది, సో గుర్తుపట్టలేదు ఆమె. నో, ఐ ఆమ్ మటిల్దా లాయిజల్. ఇంకా చెప్పిందనమాట, నేను మటిల్దాని, ఐ ఆమ్ మటిల్దా లాయిజల్ అని చెప్పి పేరు చెప్పింది. హర్ ఫ్రెండ్ అటర్డ్ ఏ క్రై ఆఫ్ అస్టానిష్మెంట్. ఆమె ఆశ్చర్యంతో గట్టిగా అరిచిందనమాట తన ఫ్రెండ్. ఓ మై పూర్ మటిల్దా, పాపం మటిల్దా, హౌ యూ హ్యావ్ చేంజ్, ఎంత చేంజ్ అయిపోయినావు, ఏం జరిగింది అని చెప్పి షాకింగ్గా వాళ్ళ ఫ్రెండ్ అడిగింది మిసెస్ ఫారెస్టియర్. ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్ సమ్ హార్డ్ డేస్ సిన్స్ ఐ సా యూ. నిన్ను అప్పుడెప్పుడో వచ్చి కలిసినాను కదా, దాని తర్వాత అంతా చాలా కష్టమైన రోజులు నాకు. అండ్ సమ్ మిజరబుల్ వన్స్, కొన్ని చాలా దారుణమైన రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. అండ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ, ఈ దుర్భరమైన జీవితం అంతా నీ వల్లనే అని అనింది. బికాజ్ ఆఫ్ మీ, హౌ ఈస్ దట్, నా వలన ఏం జరిగింది అని. యూ రికాల్ ద డైమండ్ నెక్లెస్ దట్ యూ లోన్ మీ టు వేర్ టు ద మినిస్టర్స్ బాల్. ఒకరోజు మినిస్టర్స్ ఈ డ్యాన్స్ పార్టీకి ఒక డైమండ్ నెక్లెస్ని నీ దగ్గర లోన్గా తీసుకున్నాను, అప్పుగా, గుర్తుందా నీకు అనింది. ఎస్ వెరీ వెల్, అవును బాగా గుర్తుంది నాకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ రిప్లై ఇచ్చింది. వెల్ ఐ లాస్ట్ ఇట్, అది నేను పోగొట్టుకున్నాను అని. హౌ ఈస్ దట్ సిన్స్ యూ రిటర్న్ ఇట్ టు మీ, నాకు రిటర్న్ ఇచ్చినావు కదా, ఎప్పుడు పోగొట్టుకున్నావు నువ్వు అనింది తన ఫ్రెండ్. ఐ రిటర్న్ అనదర్ టు యూ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్, నేను నీకు రిటర్న్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉండే వేరే నెక్లెస్, నీ ఒరిజినల్ది కాదు. అండ్ ఇట్ హ్యాస్ టేకెన్ అస్ 10 years టు పే ఫర్ ఇట్. దానికోసం, ఆ కొత్త నెక్లెస్ కోసం మేము చేసిన అప్పు తీర్చుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది మాకు. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్ హూ హ్యావ్ నథింగ్. నీకు తెలుసు కదా, నువ్వు అర్థం చేసుకోవాలి, మేము మాలాంటి పేదవాళ్ళు అంత డబ్బు తీర్చడానికి చాలా టైం పడుతుంది, మాకు 10 years పట్టింది. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఐఎమ్ డీసెంట్లీ కంటెంట్. మొత్తం అప్పంతా తీరిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఐఎమ్ డీసెంట్లీ కంటెంట్. అంటే పర్లేదు, బాగానే ఉన్నాం మేము, హ్యాపీగానే అని చెప్పింది. కంటెంట్ అంటే హ్యాపీ, కంఫర్టబుల్, బాగానే ఉన్నాం, పర్లేదు, ఇప్పుడు అప్పంతా తీరిపోయింది అని చెప్పింది. మిసెస్ ఫారెస్టియర్ స్టాప్డ్ షార్ట్, కొద్దిసేపు ఆగిందనమాట సడన్ షాక్తో. ఎవరు? మిసెస్ ఫారెస్టియర్. షీ సెడ్, యూ సే దట్ యూ బాట్ ఎ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్. అంటే ఏం చెప్తున్నావు నువ్వు, నా నెక్లెస్ని రీప్లేస్ చేయడానికి డైమండ్ నెక్లెస్ కొనుక్కొని వచ్చినారా మీరు అని. ఎస్, యూ డిడ్ నాట్ పర్సీవ్ ఇట్ దెన్. అంటే నువ్వు చూడలేదా, గుర్తుపట్టలేదు దాన్ని? గుర్తుపట్టుండవు, ఎందుకంటే దేవర్ జస్ట్ లైక్, రెండు సేమ్ ఉంటాయి కదా, సో నువ్వు గుర్తుపట్టుండవు అని చెప్పింది. అండ్ షీ స్మైల్డ్ విత్ ప్రౌడ్ అండ్ సింపుల్ జాయ్. సో చాలా హ్యాపీగా స్మైల్తో చెప్పిందనమాట ఆమె. మిసెస్ ఫారెస్టియర్ వాస్ టచ్డ్ అండ్ టుక్ బోత్ హర్ హ్యాండ్స్ యాజ్ షీ రిప్లైడ్. తను మాత్రం చాలా హార్ట్ టచింగ్తో తన చేతులు పట్టుకొని, తన ఫ్రెండ్ మటిల్దా చేతులు పట్టుకొని ఈ విధంగా చెప్పింది తన ఫ్రెండ్ మిసెస్ ఫారెస్టియర్. ఓ మై పూర్ మటిల్దా, అయ్యో ఎంత పని అయిపోయింది మటిల్దా. మైన్ వర్ ఫాల్స్, నావి ఒరిజినల్ నగలు కాదు, అవి డూప్లికేట్వి. దే వర్ ఫాల్స్, దే వర్ నాట్ వర్త్ ఓవర్ 500 francs. అవి జస్ట్ 500 francs అంతే.
సేమ్ వాటిని, అంటే రియల్ డైమండ్స్ కాదు అవి, జస్ట్ 500 ఫ్రాంక్స్ అని చెప్పింది. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు వాటి కోసం? 36,000 ఫ్రాంక్స్తో ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ని తీసుకొని వచ్చి తన ఫ్రెండ్కి ఇచ్చారనమాట. సో ఇలా ఫాల్స్ నెక్లెస్ కోసం రియల్ నెక్లెస్ని తీసుకెళ్ళి ఇంత 10 years ఇన్ని స్ట్రగుల్స్ పడి తన అపియరెన్సే మారిపోయి మటిల్దా ఈ విధంగా తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందనమాట. ఇది స్టోరీ. మనం ఉన్నదాన్ని మించి అత్యాశ, అంటే ఆడంబరాల కోసం వెళ్తే జీవితం ఇలా చేంజ్ అయిపోతుంది అని చెప్పేటువంటి ఒక మంచి స్టోరీ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.